బీసీల లోయర్ బీసీలకు వారి ఇండ్లకు వెళ్ళి చొచ్చుకు వెళ్ళేంత వేగంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ వెళ్ళలేదు. శాఖ తర్వాత చాలామంది ప్రచారకులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇళ్ళకి వెళ్తుంటారు, కార్యకర్త ఇళ్ళకి వెళ్తుంటారు, మంచి చెడు ఏదైనా ఇంట్లో అవుతుంటే కూడా పోతుంటారు వస్తుంటారు. ఎక్కువ ఇళ్ళకు పోయి మాలమాదిగల పైన దాడి జరిగినప్పుడు బీజేపీ కానీ లేదా మీ భావజాలం కలిగిన వారు అక్కడికి వెళ్ళి వాళ్ళకు సంఘీభావం తెలిపి మద్దతుగా బాధితులకు మద్దతుగా ఉన్నారా? ఎంత అన్యాయం జరిగింది అని బరిసెలు తీసుకొని పశువులు వెంబడి పడి పొలాలు అలా కొట్టి వాళ్ళ ఆర్ఎస్ఎస్ కల్చరల్ మూమెంట్ కల్చరల్గా మార్చే దగ్గర ఎందుకు మీరు అంత వేగంగా లేరు అని ఒక యూనిట్ తీసుకొని రావాలి కదా. ఏ రోజు కూడా ఈ వివక్ష ఇది అనేది 40 ఏళ్ళలో ఎక్కడ కనపడకపోతే నేను ఉంది అని ఎట్లా చెప్పగలుగుతా? మరి బ్రాహ్మణులు లేరా అన్నారు అనుకో, మీరు నిండా ఉన్నారని చెప్తాను. అంబేద్కర్ చెప్పారు ఒక మాట, భారతీయులు కనుక ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తే కులం ప్రపంచ సమస్య అవుతుంది అన్నారు ఆయన. కులం అనేది కనబడేది కాదు, వినబడేది కాదు, ఒక వాసన లేదు, దానికి ఏది లేదు. కులం అనేది ఒక ఫీలింగ్, మీ తలకాయలో వచ్చిన ఒక ఫీలింగ్. అది దాన్ని మనం అడ్రస్ చేయాలి. అది ఆర్ఎస్ఎస్లో నిరంతరం జరుగుతుంది కనుక ఆర్ఎస్ఎస్లో పనిచేసే వాళ్ళందరిలో కూడా ఇది ఉంది. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఒకానొక చర్చ కుల గణనకు సంబంధించింది. దానితో పాటే మరొక చర్చ ఉంది, ఎన్నాళ్ళు ఈ కుల పంచాయతీ, ఇక కులం బోదా ఒకటి. రెండవది, మరి కులం పోవాలంటే ఏం చేయాలి? నిజంగానే కులాల గురించి మాట్లాడి కులాల సమస్యకు పరిష్కారం చూపిస్తే కులం దానంతకదే పోతుందా? మరి కులం పోవాలంటే ఏం చేయాలి? 75-76 సంవత్సరాలుగా భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కులాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. మన దేశంలో మనుషుల మధ్య అంతరాలకు కులమో కారణం, సంపదకు కులమో కారణం, సర్వస్వానికి కులమే ఒక కారణం అనే బలమైన మానసిక భావన నాటుకొనిపోయి ఉన్నది. అది నిజము అని కొన్ని సందర్భాల్లో కనబడుతూ ఉన్నది. ఈ సందర్భంలో కులాన్ని, కుల వ్యవస్థను మా భారతీయుల మధ్య ఉన్న లేదా ఒక ఆటంకంగా అడ్డుగోడగా నిలుస్తున్న కుల సమస్యను ఎట్లా పరిష్కరించాలి? దీంతో పాటుగా సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలు ఎట్లా ముడిపడి ఉన్నాయి, ఈ అంశాలు కూడా మాట్లాడదాం. మన దగ్గర వీటిపైన చర్చించేందుకు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు. వారు భారతదేశంలోని 4 యూనివర్సిటీలకు గవర్నింగ్ బాడీ మెంబర్గా ఉన్నారు. విద్యా విషయాలపైన దేశవ్యాప్తంగా కొత్త విద్యా విధానానికి సంబంధించి జరుగుతున్న కసరత్తులో వారు భాగస్వామి. భారతీయ సంప్రదాయ, భారతీయ తాత్విక చింతన మూలాలు తెలిసిన వారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. అయితే మీరేమిటో ముందే చెప్పిన నా మాటల్లో కులగణన మాట్లాడినప్పుడు, ఈ చర్చ చేస్తున్నప్పుడు కొందరు నాకు కింద కామెంట్ల రూపంలో వచ్చింది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయమని. ఒకరిద్దరు నాకు ఫోన్ కూడా చేసిండ్రు, బహుశా ఇట్లా ఇంటర్వ్యూ చేయండి పలానా వ్యక్తిని చెప్పిన వాళ్ళు మీరు 3వ 4వ వ్యక్తి. కొందరు దొరికిన నాకు, కొందరు దొరకలేదు. సార్, మనం కులగణన ఆర్ఎస్ఎస్ ఓకే అన్నది. చాన్నాళ్ళ తర్వాత కులగణన విషయంలో భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ తమ వైఖరిని మార్చుకున్నట్లు చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకు? బుచ్చన్న గారు, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ కనుక మీరు పెద్ద మాటలు నన్ను అన్నారు. కానీ నేను ఒక సామాన్య కార్యకర్తను ఆర్ఎస్ఎస్లో. అంటే ఏబీవీపీలో పనిచేశాను, ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా పనిచేసినా కూడా ఒక సామాజిక కార్యకర్తగానే నన్ను నేను అనుకుంటుంటాను ఇప్పటికి కూడా. అయితే ఒక అభిప్రాయం, మీరు చాలా లాస్ట్ సెంటెన్స్ వండర్ఫుల్ సెంటెన్స్, అభిప్రాయం మార్చుకున్నట్టు కనపడ్డది కులగణన విషయంలో, వీటి విషయంలో మార్చుకున్నట్టు కనపడ్డది అనేది అది షాకింగ్ అన్నట్టు నాకు. ఎందుకంటే ఒక అభిప్రాయం ముందే ఉంటే మార్చుకున్నది అనేది విషయం వస్తుంది. అభిప్రాయం ముందు నుంచి లేదు, ఏది కులము అనే లెక్కలు తీయకూడదు అనే అభిప్రాయం ఆర్ఎస్ఎస్కి లేదు ఎప్పుడు కూడా. ప్రారంభం నుంచి ముందు నుంచి కూడా కులము గురించిన విషయం వచ్చినప్పుడు హిందూ సమాజం ఒక్కటిగా ఉండాలి అని ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది. దానికోసం ఏమేం చేయాలనో అన్నీ చేయాలని
ప్రయత్నం చేస్తుంటారు ఆర్ఎస్ఎస్. చాలాసార్లు బయట నుంచి చూసే వాళ్ళకు ఇది ఒక ఫెనటిక్ హిందుత్వవాది కనుక మతతత్వంతో ఉండేది, బ్రాహ్మణిజం దీంట్లో ఉంటుంది, ఇలాంటి అన్ని అభిప్రాయాలు కాస్త ఈ పదాలన్నీ అంటే మీలాంటి జర్నలిస్టులు వాళ్ళు వాడే పదాలు ఇవన్నీ నేను వింటుంటా కనుక అయ్యో పాపం అని అనిపిస్తుంది మా మీదనా? మీ మీద. ఎందుకంటే మీరు అట్లా అంటే మీరు అభిప్రాయం ఉండడం తప్పు కాదు, మీకు బయట నుంచి చూస్తుంటారు కనుక. నేను ఆర్గనైజేషన్లో 40 ఏళ్ళు పెరిగాను. మరి మేమంతా నిమ్న వర్గాల నుంచి వచ్చాము మేము చాలా. మా అంటే కుల వృత్తులు చేసుకునే కుటుంబంలో నుంచే వచ్చినాం మేమంతా కూడా. ఏ వృత్తి మీది? మేము ఫిషింగ్, మా కమ్యూనిటీ, ఓకే సార్. మా గ్రాండ్ పేరెంట్స్ ఇవన్నీ కూడా ఆ పనులు చేసిన కళ్ళతో చూసాం మేము. ఇంకా మా నానమ్మ సొంతంగా వెజిటేబుల్స్ వెండర్ ఆమె. పుచ్చు వంకాయలు తెచ్చి వంట చేసేది ఆమె చెప్పాలంటే ఇంట్లో, ఎందుకంటే మంచిగా అమ్ముకోవాలి కనుక ఇవన్నీ. కానీ ఏ రోజు కూడా ఈ వివక్ష ఇది అనేది 40 ఏళ్ళలో ఎక్కడ కనపడకపోతే నేను ఉంది అని ఎట్లా చెప్పగలుగుతా? మరి బ్రాహ్మణులు లేరా అన్నారు అనుకో, మీరు నిండా ఉన్నారని చెప్తాను. బ్రాహ్మణులు లేరా అంటే ఉన్నారు, కానీ బ్రాహ్మణుల మధ్యలో వివక్ష ఉందంటే వివక్ష లేదు కనుక ఇది బయట నుంచి చూసినప్పుడు అట్లా అనిపిస్తుంది. అందుకే నేను గట్టిగా చెప్పగలుగుతున్నా ఏంది, కుల గణనకు ఆర్ఎస్ఎస్ ఏ రోజు వ్యతిరేకం కాదు. కుల గణన ఒకవేళ హిందూ సమాజాన్ని ఒక్కటి చేయడానికి ఉపయోగపడితే ఆర్ఎస్ఎస్కు వెల్కమ్ చేస్తుంది ఆర్ఎస్ఎస్ కూడా. ఎందుకంటే కులాలు ఉన్నాయి అనేది నిజం, అలాగే వివక్ష కూడా ఉంది అనేది నిజం. ఈ వివక్ష పోయి అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకు ప్రభుత్వం నుంచి సహాయం అందితే ఈ వర్గాలు కూడా కాస్త ఈ యొక్క అసమానతలు కొద్దిగా తగ్గితే వీళ్ళ మధ్యన ఈ మనోవికారాలు పోతే సమాజం ఒక్కటి కావడానికి అవకాశం ఉంటుంది. మనోవికారాలు ఎప్పటి వరకైతే ఉచ్చనీచ భావన, ఆర్థికమైనటువంటి ఇవి ఉన్నంత కాలము ఇవి పోవు, సమాజం ఒక్కటి కాదు. ఇది కల్పన. ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన ఏంటంటే హిందూ సమాజం ఒక్కటి ఎన్నటి కాలేదు. ఒకవైపు ఏమో వాడు ఎక్కడో అడుగున ఉన్నాడు, ఇంకోవైపు ఆకాశాన్ని అంతా ఎదిగాడు అనుకోండి. సమాజం ఇట్లా ఉంటే ఒక్కటిగా మనం ఎట్లా ఊహిస్తాం? కనుక ఇది పోవాలంటే లెక్కలు కావాలి. ఎవడైతే బాధితుడు ఉన్నాడో, ఏదైతే సప్రెస్డ్ క్లాస్ ఉందో దానికి ఆర్థిక సహాయం అందాలి ప్రభుత్వం నుంచి అంటే లెక్కలు కావాలి. ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది ఆర్ఎస్ఎస్కు. ఆర్ఎస్ఎస్కి ఏదో లేక ఒత్తిడి వచ్చింది కనుక అరే పోన్లే ఇంకా ఇచ్చుకోండి, ఇది జనరల్ మీ అభిప్రాయం ఉంటుంది. ఆర్ఎస్ఎస్ ఓకే అన్నది కనుక బీజేపీ ఇచ్చేస్తుంది, ఇది కదా మీకున్న అభిప్రాయము. నేనేమంటున్నా అంటే ఆర్ఎస్ఎస్ పర్మిషన్ ఇచ్చే సంస్థ కాదు, దాన్ని ఒబే చేసే సంస్థ అసలే కాదు బీజేపీ. వీటి యొక్క సంబంధాలు ఎట్లుంటాయంటే కుటుంబంలో పిల్లలు ఒకే కుటుంబంలో పెరిగిన ఎట్లా ఉంటారో ఒక ఏజ్ వచ్చినాక తండ్రి మాట కూడా విన్నారు అట్లా ఉంటుంది. ఓసారి వింటుంటారు. తండ్రి లాంటి పాత్ర, తల్లి లాంటి పాత్ర ఆర్ఎస్ఎస్ పోషించిన గ్యారంటీ లేదు పాటించాలని. అట్లాగే ప్రతిదానికి ఈ వైపు చూస్తే వీళ్ళు డిక్టేషన్ చేయాలనేది లేదు, ఆ ఫ్రీడమ్ ఉంటుంది. అందుకే ఇది ఫ్యామిలీ లైక్ రిలేషన్షిప్. ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బీజేపీ ఇవన్నీ సంస్థలు 50 సంస్థలు ఉన్నాయి కదా. ఇది ఎవ్వడికి అర్థం కాని విషయం. బయట ఆర్ఎస్ఎస్ సూపర్ పవర్ అని అనుకుంటారు. మీడియాలో కూడా వస్తుంది కదా, మీడియా రాస్తూనే ఉంటుంది బాస్ అని. నో, నథింగ్ లైక్ దాట్. ఎవరికి ఇప్పుడు నేనున్నానండి ఏబీవీపీకి ఆల్ ఇండియా ప్రెసిడెంట్. ఆర్ఎస్ఎస్ నిర్ణయించలేదు నన్ను, మా సంస్థనే నిర్ణయించింది. ఎందుకంటే నిర్ణయ పాత్రలో నేను కూడా ఉన్నా కనుక నెక్స్ట్ ప్రెసిడెంట్ నెక్స్ట్ దీన్ని నిర్ణయించేటప్పుడు నేను ఉన్నాను, టీంలో ఉన్నాను ఎన్నోసార్లు. ఆ నిర్ణయం ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ ఇదంతా చేస్తాము. ఏ సౌత్ వెళ్ళాలన్నా, నార్త్ వైపు వెళ్ళాలన్నా, ఏ సెక్షన్స్ వైపు వెళ్ళాలి, ఇవన్నీ లెక్కలు ఉంటాయి. ఈక్వేషన్స్ అందరు చేసినట్టే చేస్తారు. కానీ రిజర్వేషన్స్ ఏమి ఉండవు. ఈసారి ఈ కమ్యూనిటీకి రిజర్వేషన్, ఈ కమ్యూనిటీ అట్లేముండవు. సంస్థలో సమయం ఇచ్చి ఎదుగుతున్న వాళ్ళకు ఎప్పుడూ ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు నన్ను ఈ సంస్థలోకి తెచ్చిన వ్యక్తి దళిత్, మీరు నమ్మరా సార్? అప్పటికి ఆయన ఎమర్జెన్సీ జైల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తి. ఎవరు? శేషప్ప అని. ఆయన జైల్లో ఉన్నాడు. మరి బంగారు లక్ష్మణ్ వీళ్ళు వెంకయ్య నాయుడు గారితో జైల్లో ఉన్నాడు ఎమర్జెన్సీలో. స్టూడెంట్ ఆయన, నా కాలేజీలో నా సీనియరు. నన్ను పట్టుకొచ్చిండు, ఏబీపీ పరిచయం చేసిండు. అప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయా? నేను చెప్పేది 79-80 సంగతి చెప్తున్నాను. 77 ఎమర్జెన్సీ అయిపోయాక వచ్చిండు, బయటికి వచ్చింది కదా. నాకు ఒక రకంగా గురువు మరి సంస్థలోకి. రామయ్య గారు అని పాడేరు అడవులలో పుట్టిండు ఆయన, టీచరు. పాడేరు ట్రైబల్స్ మధ్యలో పుట్టిండు. 20 ఏళ్ళు లైఫ్ ఇచ్చిండు. ఆయన ప్రెసిడెంట్ అయ్యిండు, ఈ స్టేట్కి ప్రెసిడెంట్ అయిన ఆయన. కనుక ఊరికేనే కాలే,
ఆయన రిజర్వేషన్ అడుగు బిడ్డ కోరికి ఇవ్వాలి అని ఇవ్వలేదు ఆయన టైం ఇచ్చి పని చేసి నేను టైం ఇచ్చి పని చేసిన. కానీ ఇది ఉంటుంది ఆర్ఎస్ఎస్లో, ఏ ప్లేస్ కన్నా రావచ్చు, కానీ టైం ఇచ్చి పనిచేసి మీ కమిట్మెంట్ మీ లోపల ఉంది, నిబద్ధత ఉంది అన్నప్పుడు కులాలకు అతీతంగా అవకాశం వస్తుంది, అతీతంగా ఎదుగుతూనే ఉంటారు. ఇక్కడ ఒకటి, కమ్యూనిస్టు పార్టీలు దళితుల, బీసీల, లోయర్ బీసీలకు వారి ఇండ్లకు వెళ్ళి చొచ్చుకు వెళ్ళేంత వేగంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ వెళ్ళలేదు. ఓన్ చేసుకోవడంలో లేదా ఎంపతి, సింపతి ఈ విషయంలో ఇవి ఎందుకు ఇటువైపు రాలేకపోయినాయి? ఏమై ఉండొచ్చు కారణం? అప్పుడు మనకు అర్థమవుతుంది ఏందనేది కులం అనేది ఎక్కడ. ఆర్ఎస్ఎస్ పనితీరు వేరు, సిపిఐ, సిపిఎం సంస్థలు, లెఫ్ట్ సంస్థల పనితీరు వేరు. వాళ్ళకు యూనియనిజం అనేది వాళ్ళ ప్రతిదానికి ఉద్యమం బాట. ఇక్కడ ఉద్యమమే లేదు అసలు. రోజు శాఖకు రావాలి, గంట సేపు టైం స్పెండ్ చేయాలి అని. మీరు ఇళ్ళలకు పోలేదంటారు కదా, శాఖ తర్వాత చాలామంది ప్రచారకులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇళ్ళకి వెళ్తుంటారు, కార్యకర్త ఇళ్ళకి వెళ్తుంటారు, మంచి చెడు ఏదైనా ఇంట్లలో అవుతుంటే కూడా పోతుంటారు, వస్తుంటారు. ఎక్కువ ఇళ్ళకు పోయేది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు. వాళ్ళ ఇంటి బయట ఆర్గనైజ్ చేసి ఒక ఇండస్ట్రీనో ఒక చిన్న ఏదో దగ్గర కార్మికులను అందరిని ఒకటి చేస్తే, కార్మికులందరూ జనరల్గా ఆ సెక్షన్స్ నుంచి ఉంటారు కనుక వాళ్ళతో ఎక్కువ మంది ఉన్నారు అనే అభిప్రాయం మీకుంది. అంటే పట్టు నిలుపుకున్నారు లేదా ఓటు బ్యాంక్గా ఉన్నారు. ఒక ధర్నా అయితే సిపిఎం ధర్నాకు పిలిపిస్తే సిపిఐ ఇస్తే జెండాలు పట్టుకొని పేదోళ్ళంతా పోతారు. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. అదే ఉద్యమాల కారణంగా, ఉద్యమమే వాళ్ళకి ఆధారం కనుక, నిమ్న వర్గాలు సమస్యలు ఉన్నాయి కనుక వాళ్ళతో వెళ్ళారు, ఇంతకాలం ఉన్నారు. కానీ నా పాయింట్ ఏంటంటే వాళ్ళు ఉపయోగపడ్డారు, కమ్యూనిస్టులకు బాగా వాడుకోబడ్డారు కనుక పైన టాప్ ప్లేస్లో చూస్తే వాళ్ళ దగ్గర అంతా అగ్రవర్ణాల పెద్దలే కూర్చుంటారు, నిర్ణయాలు చేస్తారు. కనుక భుజం దళితుడిది తుపాకీ ఆ భుజం మీదనే మోసిండ్రు, ఎంతోమంది ప్రాణం ఇచ్చిండ్రు. వెనకాల ఐడియాస్ నడిపేదంతా కూడా ఎవరు అనేది అందరు తెలుసు. అరగోపాలు, వరవర్రావులు అలా పేర్లు చెప్తే 100 పేర్లు చెప్పగలను నేను. కనుక ఆ పర్సెప్షన్ వేరు, ప్రాక్టీస్ వేరు. పర్సెప్షన్ ఏమో మా దళితులతో ఉన్నారు, లేరు, దళితులను వాడుకున్నారు. అందుకే ఒక దశ వచ్చాక కత్తి పద్మరావులకు వీళ్ళకి అందరికీ అర్థమైంది. ఇప్పుడు రాధ మొన్న హత్య జరిగింది, ఎందుకు జరిగింది? ముగ్గురిని మీరు ఇన్ఫార్మర్లను ముద్ర వేసి బయటికి పంపించారు. ఎందుకు? ఆ పిల్ల ఒక పుణ్యానికి దొరికిందే, ఆ పిల్లని చంపిండ్రు. మిగతా ఇద్దరిని ఎందుకు చంపలేదు? వాళ్ళిద్దరు అగ్రవర్ణాలని చంపలేదు. 8 ఏళ్ళు పనిచేసుకున్న పిల్లను తీసుకొచ్చి ఉత్తపుణ్యానికి చంపడేసి ఇన్ఫార్మర్ అని కుక్కన కోడే అట్లా రోడ్డు మీద పడేసిపోనికే, బట్టలు కూడా తీసి, అది కూడా ప్యాంటు లేకుండా గౌరవం ఉండదా ఆ శరీరానికి? చచ్చిన శవాన్ని గౌరవిస్తాం, మన సాంప్రదాయం అది. ఏడుంది? దళితుడికి రక్షణ లేదు. నీ కొరకు 8 ఏళ్ళు పనిచేసింది ఆ పిల్ల. కమాండర్ అని పెడతారు, ఆ పెడతారు, ఈ పెడతారు, ఏమో అనుకున్నాం మేము కూడా, అరే మంచిగా అయింది కదా మా పిల్ల అని అనుకుంటే నువ్వు విడగొట్టి చంపి పడేసి. ఇటువంటివి ఎన్ని చెప్పాలి? ఒక 100 ఉన్నాయి ఇటువంటి కేసులు. కనుక నిజం కాదు, నిజాన్ని నిర్భయంగా కళ్ళతో చూడగలగాలి మనం. ఇక్కడ అట్లా వాడుకునేది లేదు, పడేసింది లేదు. కానీ తక్కువ మంది మీకు కనిపిస్తున్నట్టు ఉన్నా కూడా హైయెస్ట్ పొజిషన్స్కి వెళ్తూ ఉన్నారు, పనిచేస్తూ. నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అవుతాను, నేను దాని కొరకు కూడా పనిచేయలేదు. కానీ సంస్థలో పెద్ద మనుషులు ఉంటారు, ఇవన్నీ జాగ్రత్త తీసుకుంటుంటారు. ఎవరెవరు ఎక్కడ నిజాయితీగా పనిచేస్తున్నారు, వాళ్ళని ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా పుష్ చేయాలి, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒక 10,000 మంది ముందర నేను బీహార్లో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యాను. 10,000 మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న మోహన్ భగవత్జీ లాంటి వాళ్ళు ఆ వేదిక కింద ఉన్నారు, పైన ఉన్నా నేను. ఈ చిన్న విషయం కాదు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇది వెనకాల ఉండి ఇవన్నీ చూస్తుంటారు ఏం జరుగుతుంది. అయితే ఇది ఎక్కడ ప్రచారం ఉండదు. నేను ఈరోజు మీడియా ముందు మాట్లాడుతున్నా కనుక ఈ విషయాలు తెలుసు. చెప్పండి ఎవరికైనా తెలుసా నేనేంది, నా కులం ఏంది, నేను ఏ వర్గాల నుంచి? ఎందుకంటే మీలాంటి వాళ్ళు నిలదీసి అడుగుతున్నారు కనుక చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు. లేకపోతే అదర్వైజ్ నేను చెప్పను, ప్రాణం పోయినా చెప్పను, అవసరం ఏముంది? చెప్పకపోతే అండర్స్టాండింగ్ అంతా కూడా వేరే అయిపోతుంది. కానీ నేను ఒక ఉదాహరణ తీసుకున్నాను. మనం ఒక విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, ఎవరి అనుభవాలు వారికి ఉంటాయి. బహుశా చుండూరు ఘటన జరిగినప్పుడు, కారంచేడు ఘటన జరిగినప్పుడు మీరు విద్యార్థిగా ఉన్నారు, విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నారు. అక్కడ మాలమాదిగల పైన దాడి జరిగినప్పుడు బీజేపీ కానీ లేదా మీ భావజాలం కలిగిన వారు అక్కడికి వెళ్ళి వాళ్ళకు సంఘీభావం తెలిపి బాధితులకు మద్దతుగా ఉన్నారా? ఆ సందర్భాలు ఉన్నాయా?
నేను స్టూడెంట్ లీడర్ని అప్పుడు 84 85 84 వరకు కూడా నేను స్టూడెంట్ను. అనంతపూర్లో పీజీ చేశాను. అంతకుముందు మహబూబ్నగర్లో బీఎడ్ కూడా చేశాను. తర్వాత కానీ అప్పటికే నేను 79 నుంచే స్టూడెంట్ లీడర్ను. బాగా స్టడీ చేసేవాడిని, అలవాటు ఉంది నాకు. సురేంద్ర గారని మాకు నా ఏజ్ గ్రూపే అతను కూడా. అప్పటికే ఆయన ఫుల్ టైం వర్కర్ అయిపోయాడు. ఆ ఏరియాలు చూసేవాడు సురేంద్ర గారు. వారు నేటివ్ కర్నూలు, కానీ అక్కడ ప్రచారంగా ఉన్నారు, ఏబీవీపీ నుంచి అన్నారు. దీని మీద స్టేట్ సెంట్రల్ టీం ఉంటుంది, సెంట్రల్ టీంలో విషయం పెట్టాడు అక్కడ ఏం జరిగింది అని, ఎంత అన్యాయం జరిగింది అని. బరిసెలు తీసుకొని పశువులు వెంబడి పడి పొలాలలో కొట్టి పారేసినటువంటి విషయాలన్నీ కూడా ఆయన చెప్తుంటే కలతో చెందిన మేమైతే, ఇంకా ఇదేంది కుల వ్యవస్థ ఇంత ఇదే అయిపోతుంది. ఏమో చిన్న చిన్న యువకులకు ఉండేది, వాళ్ళ పిల్లను ఏడు ప్రేమించిందని, అది ప్రేమించింది, ఆ కొడుకుకు ఇంత మనగాడైనా మా పిల్లదికు చూసే అంత అనే అంత ఇది ఈ పెద్ద కులాలలో వచ్చినటువంటి విషయాలు, ఆయన చెప్తున్న విషయాలు ఇప్పటికీ ఇట్లా నా మైండ్లో ఉన్నాయన్నమాట. ఎందుకు చెప్పారు అంటే మా అవగాహన కొరకు చెప్పారు. అంటే మేము ఏబీవీపీ ఇటువంటి స్టడీ చేయడము అప్పటి నుంచి కూడా అలవాటు. మా ఒక టీం పోయింది, స్టడీ చేసి వచ్చింది, సురేంద్ర గారి నాయకత్వంలో వచ్చి మాకు రిపోర్ట్ చేశారు. మేము అయితే మీరు అనుకున్నంత అంటే కుల సంఘాలు నడిపే వాళ్ళం మేము కాదు కనుక, బట్ మా అండర్స్టాండింగ్, ఆర్గనైజేషన్ అండర్స్టాండింగ్ ఏంటంటే వీవర్ విత్ ది సపరేస్డ్ గ్రూప్స్. మానసికంగా ఫీల్డ్లో లేదు. ఫీల్డ్లో ఎందుకంటే కుల సంఘాల పోరాటం నడుస్తుంది ఆడ. కుల సంఘాలం ఏం లేం కనుక ఫీల్డ్లో లేమనే బాధ మాకుంది. కానీ దాని అర్థం మానసికంగా దూరం లేము. మానసికంగా బంగారు లక్ష్మణ్ గారు ఉన్నారు అప్పటికే, పెద్ద ఆయన. ఆర్ఎస్ఎస్ కూడా అంత పెద్ద ఆయనను పంపించి స్టడీ చేయమని పంపించారు. ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలామంది దాని మీద స్టడీ చేశారు. వాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టి ఏం జరుగుతుంది అనే డిస్కషన్, డిబేట్, అసలు ఏది మంచి ఏది చెడు అంటే మా వరి అంతా ఏంటంటే రీజన్ ఏదైనా ఉండని కానీ సమాజం విడిపోకూడదు కదా, కలిసిమెలిసి ఉండాల్సిన సమాజం. ఈ కులం కారణంగా మనము విడిపోతున్నాము. హిందూ సమాజం ఇట్లయితే ఎన్నటికీ ఒక్కటి కాలేదు. ఇది ఎప్పటికీ ప్రిక్ చేసినటువంటి విషయం మమ్మల్ని. కనుక డోంట్ థింక్ మాకేం సంబంధం లేదు, కొట్టిన బాగా కొట్టిన ఆ కొడుకులను, మాదంతా ఏదో అగ్రవర్ణాల సంస్థ కాదు. నేను ఇప్పుడు కూడా ఏబీవీపీలో అడుగుతుంటా, అరే ఏబీవీపీ ఎవరిదిరా భయ్య అని అడుగుతుంటా మోటుగా. ఓకే పిల్లలు ఎవరిది అంటే అంటే రెడ్డిలేదే, కమ్మలేదే, కాపులేదే, బ్రాహ్మణులదే, నిమ్న వర్గాలదే అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు పిల్లలు పాపం. కన్ఫ్యూజ్ అయినప్పుడు చెప్తానంటే కాదు, ఇది ఇండియన్స్ది, భారతీయులది. కనుక భారతీయుడుగా మారాలి మనమంతా. నువ్వు దళిత్ ఉంటే భారతీయుడిగా మారాలి, నువ్వు బ్రాహ్మణ్ ఉంటే భారతీయుడిగా మారాలి. అందరం భారతీయులుగా మారాలి. ఈ బ్లడ్లో నుంచి ఇది రావాలి. ఆ దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం. మన ఆర్గనైజేషన్ కనుక ఎప్పుడు కూడా వాళ్ళు అని మాట్లాడతారు. ఎక్కువ మంది అగ్రవర్ణాలు ఇక్కడ ఉంటే వాళ్ళు అట్లున్నారు అంటే మనము దూరం చేసి మాట్లాడదు. భాషలో మార్పు రావాలి. వాళ్ళు అంటే నీకు సంబంధం లేని వాళ్ళు అన్నట్టు అవుతుంది. కనుక భాష కూడా ఇంక్లూజివ్ లాంగ్వేజ్ అంటాం. అంటే మనం ఎవరము అంటే మనం అగ్రవర్ణాలం అన్నట్టు మాట్లాడద్దు. ఇది కాదు, ఇది అగ్రవర్ణాలది కాదు అని. సో ఇంత కీన్గా ఉంటాం మేము ఆర్గనైజేషన్. ఎక్కడైనా సార్ ఆచరణ ప్రధానమైంది. ఆచరణలో మనం ఏముంది అనేది కనబడేది మనకు. ఆచరణలో కనబడుతున్నదే దాని రిజల్ట్ చూపిస్తుంది. ఆచరణలో మనం వీఆర్ హిందూస్ అన్నప్పుడు మనిషిని ఇంకొక మనిషి అంటకూడదు, ముట్టకూడదు. మనిషిని ఇంకొక మనిషి ప్రేమ వివాహమో పెళ్ళికో అంగీకారం లేనప్పుడు, సామాజిక వ్యతిరేకత ఎదురైనప్పుడు దాన్ని కల్చరల్గా మార్చవలసింది. ఇవాళ ఆర్ఎస్ఎస్ కల్చరల్ మూమెంట్. కల్చరల్గా మార్చే దగ్గర ఎందుకు మీరు అంత వేగంగా లేరు అనేది ఒక యూనిట్ తీసుకొని రావాలి కదా. చాలా మంచి ప్రశ్న. నువ్వు అడిగింది సామాన్యమైన ప్రశ్న కాదు ఇది. ఎందుకంటే ఇది మేం కాదు బుచ్చన్న గారు. ఇప్పుడు బ్రహ్మం ఒక్కడే, పరబ్రహ్మం ఒక్కడే, చండాలుడు ఉండేటి, వీడు ఉండేటి, మరుభూమి లాస్ట్కి పోయేది అదే అని అన్నమయ్య గారు 400 ఏళ్ళ క్రితం చెప్పింది. నేనేమంటున్నా అంటే నేనెంత నువ్వెంత కానీ ఇది 1000 సంవత్సరాల క్రితం రామానుజాచార్యులు చెప్పిండు, 1000 ఏళ్ళ క్రితం, 400 ఏళ్ళగా అన్నమయ్య చెప్పిండు. లేకపోతే ఇంకా మహానుభావులు ఎంతోమంది పుట్టినరు, చెప్పిండ్రు. లేకపోతే కేరళ నారాయణ గురు చెప్పిండు, సంత్ రవిదాస్ చెప్పిండు. దేశమంతా మహానుభావులు పుట్టిండ్రు, ఇదే చెప్పిండ్రు. అరే మర్చిపోండ్రా బాబు, మనం ఒకరే చివరకు పోయేది నేల అదే మనము అని ఇవన్నీ చెప్పినా కూడా
మన హిందూ సమాజం ఇంకా మారలేదు కనుక మేము యాజ్ అన్ ఆర్ఎస్ఎస్ నిరంతర ప్రక్రియలో ఉన్నాం. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఎడిగేవారు ఉన్నప్పుడు అంబేద్కర్ గారు ఆర్ఎస్ఎస్ క్యాంపుకి వెళ్ళారు. క్యాంపులో అడిగారు, మా వాళ్ళు ఉన్నారా దీంట్లో అంటే, నాకు తెలియదు, మీరు వాళ్ళతో కలవండి, చేయండి, ఎంతమంది ఉన్నారు మీకే తెలుస్తుంది, మాట్లాడండి అని భోజనం చేశారు. వాళ్ళతో కలిసి కూర్చొని తిన్నారు. అయితే చాలామంది దాంట్లో దళితులు ఉన్నారు. అరే మీరు అందరూ కలిసి కూర్చొని తింటున్నారు, ఎవరు ప్లేట్లు వాళ్ళు తీసుకుంటున్నారు, కడుక్కుంటున్నారు, తింటున్నారు, తమ పరా తేడా ఏం లేదు అని, బాగుంది ఇది, ఇంత కలిసిమెలిసి ఉన్నారు అని డాక్టర్జీ దగ్గర ఏమని చెప్పారంటే, ఇద్దరు డాక్టర్లే, అంబేద్కర్ ఆయన కూర్చొని చెప్పాడు, మీ పద్ధతి బాగుంది, కులరహితంగా మీరు జీవిస్తున్నారు, కానీ ఇది సమయం పడుతుంది, నేను మీతో కలిసి మీ పద్ధతిలో నేను పనిచేయలేను, అంత ఓపిక లేదు నా కళ్ళతో చూడాలి నేను అన్నాడు. ఇట్లా విభేదించాను. దాని అర్థము అంబేద్కర్ భావజాలానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు, ఆర్ఎస్ఎస్ భావజాలానికి అంబేద్కర్ వ్యతిరేకం కాదు. అంటే ఆ రోజు నుంచి మీరు అన్నది చూడండి, అది పాయింట్ కరెక్ట్. ఏంటంటే ప్రాసెస్ ఈజ్ వెరీ స్లో. ఎందుకు అని అంటే, మనిషిని కులరహితంగా చేయడం అనేది కష్టమైన జాబ్, వెరీ టఫెస్ట్ జాబ్. అది చేస్తున్నారు, నిరంతరం చేస్తున్నారు, అయినా డిస్టర్బ్ అయిపోతుంటారు అక్కడక్కడ. నేను ఈ ప్రాసెస్ గురించి చెప్తున్నా. చాలామంది ఉన్నారు మహానుభావులు, కులరహితంగా ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, నేను చెప్పగలుగుతా. అట్లా చాలా పేర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు, సమయం ఇచ్చిండ్రు, పని చేసిండ్రు. కానీ ఎక్కడ కూడా మేము ప్రచారం చేయలేదు దీని గురించి, ఎందుకంటే అది అంశం కాదు, అది చర్చనీయ అంశము కాదు. అయినా సొసైటీ ఏం చేస్తుందంటే కూర్చుతుంది, అప్పుడప్పుడు మీరేంది అని కూర్చుతుంది. ఉదాహరణకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన చిలుకూరు రంగనాథన్ గారు ఉన్నారు, స్వామీజీతో మాట్లాడుతుంటే, ఈ కులరహిత సమాజం స్వామీజీ అది ఇది మాట్లాడుతుంటారు ఎప్పుడు. స్వామి మీరు ఒక పని చేస్తారా, కొద్దిగా ధైర్యం కావాలి దీనికి అని. ఏమన్నా, ఉస్మాన్ యూనివర్సిటీలో మేము మీటింగ్ పెడతాము, మాది ఎస్సీ పరిరక్షణ సమితి అని ఒక సంస్థ ఉంది, హిందూ దళితులు, ఇదే ఒక సంస్థ, రిజర్వేషన్ పరిరక్షణ సమితి. ఇది హిందూ దళితులకే రిజర్వేషన్లు వస్తలేవు యాక్చువల్గా, ఇంకా చెప్పులు కొట్టుకునే మాల మాదిగలు ఉన్నారు కదా, వాళ్ళకు రిజర్వేషన్ అందలేదు, మధ్యలో కన్వర్ట్సే ఎక్కువ ఎత్తుకొని పోతున్నారు. అందుకని ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది మాది, దాని ఆధ్వర్యంలో మేము ఒక మీటింగ్ పెడతాము, దళితులు వస్తారు, ఓయూలో అట్లా ఎట్లుంటారు, ఊకే ఉండరు, ప్రశ్నిస్తారు, మీరు తట్టుకోవాలి దానికి అని అన్న. మేము అంతా ఉంటాము అని. వేదిక మీద కూర్చున్నాడు స్వామి, మాట్లాడుతున్నారు. ఆయన కూడా కులరహితంగా మనం ముందుకెళ్ళాలి ఏదో చెప్పాడు. చెప్తే ఆ నుంచి పిల్లలు ఊరుకుంటారు, ఓయూ పిల్లలు దళితులు ఉంటారు చాలామంది, వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఈ ముచ్చట్లు మస్తు విన్నాం స్వామి, సాలు ఇంకా బంద్ చేయి, నువ్వేం చేస్తావు చెప్పు అన్న. ఆయన ఈ గతంలో ఇట్లా రామాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పినట్టుగా అట్లా చెప్పిండు. ఆయన చెప్పుకుంటూ మునివాహన సేవ చేసాను అది ఇదని చెప్తే, అప్పుడు కథలన్నీ కాదు, ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పని నిలదీసాను. ఆ పిల్లలు ఛాలెంజ్ విసిరేది, ఆయన ఛాలెంజ్ స్వీకరించాడు. అది పెద్ద ఇన్సిడెంట్ అయింది, ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది దానికి. మునివాహన దళితుడిని మీద వేసుకొని దేవాలయంలోకి పోవడం అంటే, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఎన్నో ఎఫర్ట్స్ జరుగుతున్నాయి అన్న, ఇది ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. దాని అర్థం మేము సక్సెస్ అయినామంటే సక్సెస్ కాలేదని చెప్తున్నాయి. సమాజాన్ని ఒక్కటి చేయడంలో, కులరహితంగా తయారు చేయడంలో సక్సెస్ కాలేదు, కానీ ప్రయత్నం నడుస్తుంది, మెల్లమెల్లగా జరుగుతుంది. భారతీయులు అమెరికా వెళితే, ఇంగ్లాండ్ వెళితే, ఆస్ట్రేలియా వెళితే కులాన్ని తీసుకొని పోయింది. ఇంగ్లాండ్లో కుల వివక్ష వ్యతిరేకంగా ఒక చట్టం రావాల్సి వచ్చింది. అమెరికాలో దానిపైన చర్చ జరుగుతున్నది. అంబేద్కర్ చెప్పారు ఒక మాట, భారతీయులు కనుక ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తే కులం ప్రపంచ సమస్య అవుతుంది అన్నారు ఆయన. అందుకే ఆర్ఎస్ఎస్ ఏమంటుందంటే, మనము కులాలను తొలగించలేకపోయినా కులాల మధ్య వైషమ్యానన్నా తొలగించాలి, కనీసము ఉచ్చనీచ భావన పోవాలి. కులం అనేది కనబడేది కాదు, వినబడేది కాదు, ఒక వాసన లేదు, దానికి ఏది లేదు. కులం అనేది ఒక ఫీలింగ్, మీ తలకాయలో వచ్చిన ఒక ఫీలింగ్, అది మానసిక భావన తప్పితే ఏం లేదు. దాన్ని మనం అడ్రస్ చేయాలి. అది ఆర్ఎస్ఎస్లో నిరంతరం జరుగుతుంది. కనుక ఆర్ఎస్ఎస్లో పనిచేసే వాళ్ళందరిలో కూడా ఇది ఉంది. సమరసత అంటాం, అంటే ఈక్వాలిటీ కాదు. కమ్యూనిస్టులు ఏమో ఈక్వాలిటీ, ఈక్వల్ సొసైటీ. అదేమో ఆర్థికమైనటువంటి, అది ప్రభుత్వం చేయాల్సిన పని చాలా. అది లేకుండా, ఆర్థిక విషయాలు లేకుండా మానసికంగా మనము ఒకరిని ఒకరు గౌరవించడం ఎందుకు నేర్చుకోకూడదు అని, గౌరవం లభించాలి. కనుక ప్రతి వానికి ఒక గౌరవం ఉంది, ఇంట్లో పని మనిషి కూడా ఒక గౌరవం ఉంది. కనుక దాన్ని హట్ చేయొద్దు మనం. కనుక దీని మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాం మేము. సమరసత అంటాం, ఈక్వానిమిటీ అంటాం. అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకుని, ఇప్పుడు మన ఊర్లలో కూడా
చాకలోళ్ళు మంగళోళ్ళు ఒకే ఇంట్లో వస్తూ పోతుంటే ఏం చెల్లా ఏం వదినా అని మాట్లాడతారు. ఇప్పుడు కూడా ఉందో తెలియదు కానీ గతంలో ఆయన రెడ్డి ఇంట్లో పనిచేసే చాకలో ఏం బావా అని అంటే ఏమే మరదలా ఏడిపోతున్నాను అని ఇటువంటి రిలేషన్స్ మన హిందూ సమాజంలో ఉన్నాయి. అన్నీ పోగొట్టుకున్నాం. ఇప్పుడు పోగొట్టుకొని ప్రతి ఒక్కరము ఒకరిని అనుమానిస్తూనే ఉన్నాం. వాడు కాపుడు వాడు కొడుకు ఇట్లా చేసిండా అని కులం తీసుకుంటున్నాడు. కులం లేకుండా వాడు ఆ తప్పు చేస్తాడు. కులంతో సంబంధం లేదు. కానీ ప్రతి కులం యాంగిల్లో చూడడం మొదలు పెట్టాం కనుక మనం సమాజమే మానసికంగా విడిపోతాం. ఎవరు కారణం దీనికి? మన అందరం కారణం కనుక నేను అందుకే అంట చాలాసార్లు ఏం చేస్తారంటే ఆర్ఎస్ఎస్ దీనికి అంతా నింద మోపే ప్రయత్నం చేస్తుంటారు. నేనేమంటే ఒక స్వతంత్ర ఉద్యమం వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ ఏడుంది అంటారు. అంటే రెండు ప్రశ్నలు నేను అడుగుతున్నా. అప్పుడు ఆర్ఎస్ఎస్ ఏడుంది? మొత్తం కాంగ్రెసే ఉంది. కాంగ్రెస్ తెచ్చింది స్వాతంత్రం, గాంధీజీ తెచ్చింది. మీరు ఎప్పుడు ఉన్నారు అని. మరి కులము అంటరాంతరం వచ్చేసరికి అది బ్రాహ్మిన్స్ ఆర్ఎస్ఎస్ చేసింది అన్నట్టుగా మాట్లాడతారు. నేనేమంటున్నా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరే ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. 70 ఏళ్ళ నుంచి కాంగ్రెస్, స్వాతంత్రం రాకముందు నుంచి కాంగ్రెస్ ఉంది. ఏం చేసింది కాంగ్రెస్ అని అంటున్నా. ఈ సిస్టమ్ను కాంగ్రెస్ని నేను నిందిస్తా. అట్లంటే అనేక గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ లేదు, కాంగ్రెస్ అయితే ఉంది. గ్రామాల్లో పార్టీ ఉంది. ఆడ అంతరానితనం అమల్లో ఉంది. కనుక ఊరికే నోటికి వచ్చింది కనుక ఆర్ఎస్ఎస్ ఎక్కడెక్కడ పోయిందో అక్కడ తగ్గుతూ వచ్చింది వైషమ్యాల. మీకు నేను ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మహారాష్ట్రలో అంబేద్కర్ మరత్వాడ యూనివర్సిటీ పేరును అంబేద్కర్ యూనివర్సిటీగా పెట్టాలి అని ఒక ప్రపోజల్ వచ్చింది. మంచి ప్రపోజల్. శరద్ పవార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క ప్రకటన రాగానే మొత్తం రాష్ట్రంలో 300 ఇండ్లు తగలబడ్డాయి. ఎంత పెద్ద ఇది. బాగా కలత చెందిన వాళ్ళు ఎవరంటే ఆర్ఎస్ఎస్. అప్పుడున్న సరసంచాలకు ఆయన కలత చెందితే ఒక మీటింగ్ పెట్టి ఇది చేసి ఆయన మాకేం చెప్పారంటే దీని మీద నిశ్శబ్దంగా ఉండండి, ఎవరేం మాట్లాడకండి, దీని మీద ఒక 20 ఏళ్ళు పనిచేసి ఉంటుందని చెప్పింది. అప్పట్లో ఎవరికి తెలియదు. 20 ఏళ్ళు నిశ్శబ్దంగా పనిచేశాను. 15-20 ఏళ్ళు దగ్గర. అంటే ఏంటంటే దీనికి అంత కారణం ఏంటంటే అంబేద్కర్ ఎంత గొప్పవాడో ఆడ మరాఠవాడలోనే తెలియదు. ఎక్కడైతే ఆయన పుట్టి పెరిగిండో ఆ యూనివర్సిటీ పేరు మరాఠవాడ యూనివర్సిటీ. దాని అంబేద్కర్ అక్కడ ఆయన పుట్టి పెరిగిన ప్లేస్లోనే ఆయన ఎవరో ఎంత గొప్పవాడో తెలియదు. కనుక ముందు ఏం చేసినామంటే అంబేద్కర్ ఒక మహాశయుడు, నేషనల్ ఫిగర్. ఆయన ఒక సామాజిక మార్పు కొరకు ప్రయత్నం చేసిన అనేది ఇంటింటికి 15-20 ఏళ్ళు అదే పని చేశాను. నేను వేరే పనే చేయలేదు. ప్రతి ఒక్కడు గౌరవించడం నేర్చుకున్నాను. ముందు అనేక ర్యాలీలు జరిగినాయి, ఇది జరిగినాయి చాలా. అంటే ఆ ప్రోగ్రాంలని నేను చెప్పలేను. కానీ ఒక 10-15 ఇయర్స్ తర్వాత గొప్ప మార్పు ఏంటంటే అదే అసెంబ్లీలో బిల్లు పెట్టి మరత్వాడ యూనివర్సిటీ పేరు అంబేద్కర్ యూనివర్సిటీగా మారిస్తే ఒక్క గొడవ కాలేదు. కానీ దీని మీద మేము ఏ రోజు పెద్ద ప్రచారం. కానీ శరద్ పవార్ చెప్పిండు ఇదంతా ఆర్ఎస్ఎస్ ఆన్ రికార్డ్ అని చెప్పిండు. చాలా కష్టపడి పనిచేసింది. సమాజంలో ఈ మార్పు వచ్చింది, అంబేద్కర్ని గౌరవిస్తుంది ఈరోజు సమాజం, అప్పట్లాగా లేదు అని ఆయన మంత్రాలయం అని అంటారు వాళ్ళ సెక్రటరియట్లో ఆయన ఇచ్చిన ప్రకటన అది. నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేసి సింపుల్గా మా దగ్గర నక్సలైట్లో ఒక పోస్టర్ వేసింది మహబూబ్నగర్ జిల్లాలో. ఏంటి అని అంటే ఈ ఆర్ఎస్ఎస్ ఏవి బలంగా ఉన్నాయి కనుకనే ఇక్కడ 2 క్లాసుల విధానం నడుస్తుంది. ఎప్పుడు నేను 90sలో చెప్తున్నా 2 క్లాసుల విధానం పోవాలంటే ఈ శక్తులు బలహీనపడాలి, వీటిని లేపేస్తాం మేము అని పోస్టర్లు వేసింది వనపర్తి ఏరియాలో. నేను దీని మీద చర్చ హాట్ చర్చ జరిగింది. నేను కూడా కొద్దిగా రెచ్చగొట్టిన, అవును మనం బలంగా ఉంటే లాభం ఏంది, అది పోలేదు కదా అనేది వచ్చేసి. తర్వాత మా ప్రచారకు ఒక పెద్ద ఆయన తిట్టిండు, ఇలా మాట్లాడద్దు, ఏమన్నా ఉంటే పని చేయవా నువ్వు అని. నేను సర్వే చేసిన 30 గ్రామాల బలంగా ఉంది. ఆ సర్వే ఎండాకాలం చేసి ఒక మర్చిపోండి 2-3 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేసాం దాని మీద. నిశ్శబ్దంగా ఒక గ్లాసు మాయమైపోయింది బుచ్చన్న గారు. నిశ్శబ్దంగా జరిగిన విప్లవం ఏంటంటే ఎవరైతే ఆ ఊర్లో ఎక్కువ మీరు ఆశ్చర్యపోతారు, రెడ్డిలు వీళ్ళు గ్లాసులు పెట్టాలి, మాది కూడా దాగాలి పెట్టాలి అని ఎవరు అట్లా ఏం లేదు. మేము సర్వే చేసిన రిపోర్ట్లో షాకింగ్ ఏంటంటే బోయలు బీసీలే ఎక్కువ ఎవరు పట్టించుకోరు, ఏడు ఉండాలి ఆడు ఉండాలి రాసుకొని పూసుకొని తిరుగుతుంది అని దళితులు అన్నారన్న. నీకు ఆశ్చర్యపోతారు, ముసలోళ్ళు పాపం వాళ్ళకి తెలియక ఉండాలి ఎందుకు అందరం ఒకటవుతాం, అవా రాసుకొని తిరిగితే కరువు వచ్చేసి చూడు అని అన్నారు అమాయకంగా. ఇది ఫ్యాక్ట్ అని చెప్పే 30 గ్రామాల్లో మేము నిశ్శబ్దంగా పనిచేసాం. ఎన్నడూ చెప్పలేదు. ఎవడైతే ఎక్కువ ఇన్సిస్ట్ చేస్తున్నారో వాళ్ళ మీదనే పనిచేసినాం. వాడిని కలుపుకపోయినాం, మనతోటి కబడ్డీ ఆడినాం, శాఖ తీసుకుపోయినాం, విశ్వ హిందూ పరిషత్ భజనలో చేపించినాం. వాడు మనోడు అయిన తర్వాత వాడిని ఆలోచన ఎందుకు రా అవసరం మారాదంటే తీసిపడేని అమ్మ అని వాడే తీసేసి మాయమైపోయింది. ఒక్కరోజేనన్నా మేము ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా చెప్పండి? నిశ్శబ్దంగా మాయమైపోయింది. మీరు చెప్తే తెలుస్తుంది, నిజంగా నాకు తెలియదు.
మాయమైపోయింది. పాలమూరు జిల్లాలో 2వ క్లాసు మాయమై. ఈ 2వ క్లాసు ఎవరు మాయం చేసిందని ఎవరికి తెలియలేదు. ఎందుకంటే ప్రచారం చేసుకునే అవసరం లేదు. కమ్యూనిస్టులు చెప్తారు అదేది వీళ్ళది సిపిఎం అనేది ఉంది కదా, కుల పోరాట కేవీపీఎస్ ధారణాలు చేస్తారు, ఏం చేస్తారు. ఒకసారి చేవేళ్ళ దేవాలయ ప్రవేశం అని పోయింది, పెద్ద లొల్లి అయింది ఆడ. నేను ఆడనే పనిచేస్తున్నా. అప్పుడు ఏం చేస్తున్నారు మీరు, రెబెల్గా తీసుకుపోయి దళితులు, ఆ మంచులు వాళ్ళ అమాయకులు వాళ్ళు ఏం చేయరు, అట్లా వాళ్ళను రెబెల్గా తయారు చేస్తే వాళ్ళు పాపం తెలుసో తెలియక బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని లోపలికి వచ్చేది. ఎవరిద్దరు వచ్చిందని చెప్పి గొడవ, వాళ్ళని కొట్టం ఇంకా ఊడి ఇవన్నీ అయితే హిందూ సమాజం సెంటిమెంట్స్ ఉంటాయి. వీకేమో తెలియదు పాపం, వీడు పట్టుకపోయినాడేమో, ఇవే కావాలి చిచ్చుగా. ఏమంటున్నా అంటే కుల వివక్షము పోవాలంటే మీరు వైషమ్యాలు పెంచొద్దు. ఒకరిని ఎవరు అర్థం చేసుకోవాలి, అవును కాదు వాడు పేదోడుగా ఉండిపోయాడు, ఇన్ని రోజులు అన్యాయం జరిగింది అని నేను అగ్రవర్ణాలు ఉంటే నాలో మార్పు రావాలి, పేదోడిలో కాదు. అసలు మార్పు రావాల్సింది అగ్రవర్ణాల్లో మార్పు రావాలి. అగ్రవర్ణం మీద పనిచేయాలి. వీడిని రెచ్చగొట్టి వాడిని రెచ్చగొట్టి ఎట్లా పోతుంది? కులాలను పెంచి పోషిస్తున్నారు, వైషమ్యాలు పెంచి. ఇప్పుడు అంబేద్కర్ మహాశయుడు రిజర్వేషన్ ఇచ్చినానా, నేను ఒక్కటే ఒక మాట అంట, అంతవరకు మనకు రిజర్వేషన్సే తెలియదు. ఇస్తే ఒక్కడన్నా అట్లెట్లా ఇస్తారు, మాకు కాకుండా వాళ్ళకి ఇస్తారా అన్నారా? ఎందుకన్నారు? హిందూ సమాజమే కదా ఇది, ఎందుకని లేరు అంటే మేము తప్పు చేసినాము అనేది మూలన ఉంది ఒక దిక్కు, దీన్ని సరిదిద్దుకోవాలనేది కూడా ఉంది. 75 ఏళ్ళు లేదు నడుస్తున్న 10 ఏళ్ళకు పెంచుతూనే ఉన్నాం కదా, పెంచని ఇంకా పెంచని పోలేదు, ఇప్పటికీ పెంచండి. కానీ ఒక అండర్స్టాండింగ్ ఉంది, దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి సమాజంలో. అప్పుడప్పుడు ఎవడో లేవనెత్తినోడు ఏం చేస్తారంటే చేసి ఆ రిజర్వేషన్ అది గొడవలు చేసి, ఇక్కడ ఎన్టీ రామారావు అప్పుడు జరిగింది కదా మళ్ళా. కనుక ఇటువంటివన్నీ రాజకీయ నాయకులు పెంచి పోషించేవి. కానీ వాస్తవంగా అయితే దీని మీద చాలా కన్స్ట్రక్టివ్గా కూల్గా పనిచేయాల్సి వస్తుంది. అంటే మీరు బహుశా మీ పని విధానం ఏమిటో మీ మాటలు నాకు అర్థమైంది. మీ పని విధానం ఏమిటో నాకు అర్థమైంది. మీరు విద్యార్థి దశ నుంచి ఎట్లా ఆ సంస్థల ఆ సంస్థ ప్రభావం సమాజం మీద ఏ విధంగా ఉందో నాకు చెప్తున్నాను. రాజకీయాలలో మనం అంటే మీరు స్థిరంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే మార్పు మెల్లగా అది వస్తున్నది, ఆ ప్రయత్నం శబ్దం లేకుండా నిశ్శబ్దంగా చేసుకుంటూ వస్తున్నాము, ఆ మార్పుకు కారణం ఎవరికి తెలియదు అని మీరు చెప్పదలుచుకున్నది అంతే కదా? కానీ మా ఒక్కరి కారణంగా అని కూడా అన్నాను నేను. కానీ మార్పు వస్తుంది, మెల్లమెల్లగా మార్పు వస్తుంది. వనపర్తి ఏరియాలోనే మీరు 5 ఏళ్ళు పనిచేసిన నిశ్శబ్దంగా అటువంటివి చాలా జరుగుతున్నాయి. మేమే కాకుండా హిందూ సమాజంలో గొప్ప వాళ్ళు ఉన్నారు కనుక అట్లా అంత గర్వం లేదు మాకు. మళ్ళా మేము చేస్తున్నాం కానీ చెప్పుకుంటలేము, చేయని వాళ్ళు కూడా చాలామంది చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అని. ఇప్పుడు ఇంతే నిశ్శబ్దంగా 2 గ్లాసుల సిస్టము ఏ కష్టము నష్టము లేనిది, వారి మానసిక స్థితిని దెబ్బతీయనిది కాబట్టి సరిపోయింది. బీసీల మధ్య బీసీలకు, ఎస్సీలకు బీసీలకు, ఎస్సీలకు మధ్య ఎస్సీలకు, మిగతా అందరి హిందువులకు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే లేదా ఆ మానసిక పరివర్తన తీసుకొని వచ్చే ప్రయత్నం జరుగుతున్నదా? ఇది అత్యంత కీలకమైనది. ఒకవేళ కులాంతర వివాహాలు జరిగితే నిజంగా ఈ దేశంలో కుల సమస్యకు పరిష్కారం వస్తుంది. అసలు కులాంతరం చేసుకున్న జంటలకు రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ కులం లేదు కాబట్టి నో క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. ఇట్లా మనం ఒక 30 ఏళ్ళు పనిచేస్తే ఇండియాలో కులం పోతుంది అని నేను అనుకుంటున్నాను. మరి ఈ ప్రయత్నం నేను మీ అభిప్రాయాన్ని నేను ఖండించనన్నా, మీ అభిప్రాయం సరైందే. కానీ కులాంతర వివాహాలు చేస్తే జరిగేవి కాదు అని నేను అనుకుంటున్నాను. పరివర్తన వస్తుంది. పిల్లలు ఇప్పుడు అందరూ కూడా లవ్ మ్యారేజెస్ వైపు వెళ్తున్నారు. ఇష్టమైన అమ్మాయిని ఇష్టమైన అబ్బాయిని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఒకటే మనం నేర్చుకోవాల్సిందంటే మన ఇళ్ళల్లో ఈ పెద్దోళ్ళు ఉన్నారే అని ఒక డైలాగ్ ఉంది, సినిమా డైలాగ్. ఈ పెద్దోళ్ళు నిజంగా కూడా మారాలి. ఆ అబ్బాయి చెప్పింది కరెక్ట్, అది మారాలి, యాక్సెప్ట్ చేయాలి, వెల్కమ్ చేయాలి. కానీ వీలున్నంత వరకు వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఎట్లుంది, ఎమోషనల్గా చేసుకుంటున్నారా లేకపోతే కొద్దిగా అండర్స్టాండింగ్తో చేసుకుంటున్నారా అనేది. మీరు సరోజిని నాయుడు కులాంతర వివాహం జరిగిందన్న ఈడ, ఆయన మెడిసిన్ చేస్తుండే ఈడ ఉస్మానియాలో, ఆయన ఇక్కడ నిజాం కాలేజీలో పనిచేస్తుండే. అయితే ఆమె లవ్ చేసింది. తండ్రి ఏం చేసిండంటే ఆమెను అబ్రాడ్ పంపిండు, ఇది చేసిండు, నువ్వు చదువుకొని అంత అయిన తర్వాత రా అని చెప్పిండు. ఆయన కూడా రాజగోపాల్ ఆయన పేరు, ఆయన రమ్మన్నాడు. పోయి 15 ఏళ్ళు పోస్ట్పోన్ అయింది. ఆమె స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నది. మెచ్యూర్డ్గా ఉన్న తర్వాత కూడా వాళ్ళిద్దరు మేము పెళ్లి చేసుకుంటాం అన్నారు కనుక పెళ్లి చేసేసి, అంత మెచ్యూర్డ్ ఉంది వాళ్ళకు కనుక లైఫ్ లాంగ్ కలిసి ఉన్నారు.
పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు లవ్ చేసి అంత ఇదిగా చేయవద్దు. మ్యారేజ్ అనేది లైఫ్ లాంగ్ కలిసి ఉండడానికి, కానీ కులం ముఖ్యం కాదు అక్కడ. కానీ కులాంతర వివాహం జరుగుతుంటే వెల్కమ్ చేయాలి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి, అదొకటి మనం వెల్కమ్ చేయాలి అందరం కూడా. కానీ అందులో కూడా చిన్న కులం పెద్ద కులం అనేది ఒకటి వస్తుంది కనుక దీంట్లో నుంచి బయటపడేది ఉంది. అమ్మాయి చిన్న కులం అయ్యి ఉంటే ఇంకా పెద్ద సమస్య. వీడికి ఉండే ఇది ఉంటుంది. ఇది సమాజం మారాల్సింది. ఉదాహరణ మా దగ్గర మా ఇంట్లోనే ఎట్లా పేర్లు చెప్తే మా చెల్లెళ్ళ బిడ్డలు లేదా మా చుట్టాల పిల్లలు చాలామంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఎన్నో జరిగినాయి, ఒక 10 జరిగినాయి ఇప్పటికి. దాంట్లో ఎక్కువ నా పాత్ర ఉంటుంది. మళ్ళీ హ్యాపీగా ఉన్నాం అందరం. అందులో అగ్రవర్ణాలు బ్రాహ్మణ్ దగ్గర నుంచి దళిత్ వరకు ఉన్నారు. ఇప్పుడు అందరం రిలేటివ్స్ ఉన్నాయి. బ్రాహ్మణ్స్, బీసీలో మేము దళిత్స్, అందరం రిలేటివ్స్. ఒకసారి మన దగ్గర సార్ ఇట్లనే మాట్లాడితే మీరు రిలేటివ్స్ అన్నా మేము మాకు అని చెప్పిన ఇట్లా ఫన్నీగా చెప్పిన ఇట్లా. కనుక మారుతుంది బుచ్చన్న గారు, అట్లేం లేదు, సమాజం మారుతుంది. అదేదో ఆర్ఎస్ఎస్ చెప్పినందుకు కాదు, కానీ ఆర్ఎస్ఎస్ ఈ విషయంలో ఎంకరేజ్ చేస్తుందని మాత్రం గట్టిగా చెప్తుంది. ఇక్కడ కూడా డిస్కరేజ్ చేయదు, అభిప్రాయం ఉండొద్దు దయచేసి. ఆర్ఎస్ఎస్ పట్ల కొందరికి అన్ని అభూత కల్పనలను సృష్టించారు. వెరీ వెరీ ప్రోగ్రెసివ్ సంస్థ ఏదైనా ఉంది, ప్రగతిశీల భావాలు అంటే ఆర్ఎస్ఎస్. సోకాలు ప్రగతిశీల అనుకుంటున్న వాళ్ళు పేరు పెట్టుకుంటుంటారు చాలా ప్రగతిశీల. వాళ్ళు ప్రగతిశీలంగా లేరు. వాళ్ళు ఈరోజు కూడా సెంట్రల్ కమిటీని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. సెంట్రల్ కమిటీని పెట్టుకొని ఆట ఆడిస్తున్నారు, దేశంలో మాట మాట్లాడుతున్నారు, ప్రగతిశీల మాటలు మాట్లాడుతున్నారు. కానీ ప్రగతిశీలము అనే దాన్ని ప్రాక్టీస్లో పెట్టింది ఆర్ఎస్ఎస్ అనేది గట్టిగా చెప్పగలుగుతా. దీన్ని 100 ఉదాహరణలు నేను ఇవ్వగలుగుతాను. ఒక ఉదాహరణ చెప్పండి, నాకేమన్నీ వద్దు. ప్రగతిశీలం అని చెప్పి వాళ్ళు హోల్డ్లో పెట్టుకున్నారు అన్నారు కదా, సర్సంచాలక్ ఒక దళితుడు, ఒక బీసీ అయిందా ఇప్పటి వరకు ఇన్నేళ్లలో? ఆ టైం వస్తుంది అన్న. సరసంఘ చాలక్ అనేది అత్యున్నతమైనటువంటి పదవి. ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యిండా ఎప్పుడన్నా నిమ్న వర్గాల వాళ్ళు అని ఏ లెఫ్టిస్ట్ వాడు అడగలేదు నన్ను. అడగడు. ఎందుకని అంటే వాళ్ళు చేయరు కనుక. కానీ ఆర్ఎస్ఎస్ఏ చేయగలుగుతుంది కనుక రాష్ట్రపతిని చేయాలన్నా ప్రైమ్ మినిస్టర్ చేయాలన్నా దేశానికి అవసరమైనవి ఆర్ఎస్ఎస్ కన్నా ముఖ్యమైనది అది కనుక అటన్నిటికీ అందించగలిగిన ఆర్ఎస్ఎస్లో కూడా అనేక రిఫార్మ్స్ వచ్చినాయి. బ్రాహ్మిన్సే ఉండేవాళ్ళు అన్నారు. అట్లాంటి సరసంఘ చాలకు ఉత్తరప్రదేశ్ నుంచి రజుబయ్య గారు ఉండ్రి, వాళ్ళు బ్రాహ్మిన్ కాదు, నాన్ బ్రాహ్మిన్స్ కూడా అయ్యిండ్రు. అట్లా ఏం లేదు, నార్త్ అవుతారు, సౌత్ కాదు, అట్లేం కాదు, సౌత్ నార్త్ అన్నీ అవుతారు. తర్వాత ఒక్కసారి అయితే సత్యంత వరకు సరసంఘ చాలక్ అని ఒక సిస్టమ్ ఉంటుండే, కవర్లో పెట్టి అదేం లేదు, అవన్నీ తీసి పడేసి ఇంకో సరసంఘ చాలక్ ఉన్నాగానే ఇంకో కొత్త సరసంఘ చాలక్ రావడం మొదలు పెట్టేసాను. ఆయన ముందరనే కొత్త ఆయన ప్లేస్ తీసుకుని. కనుక మోస్ట్ ప్రోగ్రెసివ్ అండ్ ఎవర్ చేంజింగ్ సంఘం ఏదైనా ఉంది అంటే అది ఆర్ఎస్ఎస్. మార్పులు తనలో తాను మార్పులు చేసుకుంటూ పోతుంటుంది ఆర్ఎస్ఎస్. నిక్కర్ వేసుకునేటోళ్ళు వీళ్ళు మారరా అని అట్లంటే కళ్ళ ముందరనే ప్యాంట్లు వచ్చేసినాయి. సో ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా సమాజం యొక్క దృష్టికోణాన్ని బట్టి మార్చుకుంటూ పోతుంటుంది. చాలా ఏళ్ళు నిక్కర్ మీద ఆడుగా అనిపించేది, నిక్కర్ వేసుకుని నాకు కూడా అనిపించేది నిక్కర్ వేసుకొని పోవాలి పబ్లిక్ మీటింగ్లలో పోయేది. కానీ కాదు, ఇది రైట్ టైం, ఇది కాదు అని మార్చుకున్నాం. దీని మీద డిస్కషన్ దొరుకుతుంది. కాకపోతే ఇంకా దీంట్లో కూడా ఫైనెటిక్ ఉండరా అంటే ఉంటారు. మనం ఎవడేమైనా సమాజం అయినా సరే మనం ఇట్లనే ఉండాలి అనేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లా గట్టిగా ఎవరో కొందరు అన్నారని చెప్పేసి వాయిదా చేసిండు మా పెద్ద ఆయన కొన్ని రోజులు. ఆగండి, ఇంకా టైం రాలేదు, కొద్దిగా ఆగని, మన వాళ్ళే మారతలేరు అని. అంత ప్రోగ్రెస్గా ఉంటుంది బుచ్చనన్న, మీరు నమ్మరు, అంత ప్రోగ్రెస్గా ఉంటుంది. అంటే అభిప్రాయానికి వాల్యూ ఉంటుంది. ఇట్లనే ముఖ్యమైన టీంలో ఉన్న వాళ్ళు చాలా పెద్దోళ్ళు కదా, వీడు అన్నాడని మనం మార్చుకుంటామని ఇట్లా వచ్చి చర్చ వచ్చింది, మార్చేసి పోస్ట్పోన్ చేసాం. మీరు ఆర్ఎస్ఎస్ రోడ్ మ్యాప్ టు 21st సెంచరీ అనే ఒక పుస్తకం ఈ మధ్య సునీల్ అంబేద్కర్ గారు, వారు ఇప్పుడు ప్రచార ప్రముఖ, అంటే మీడియాను చూస్తుంటారు, ఆల్ ఇండియా ప్రచార ప్రముఖ, వారే మొన్న ప్రకటన ఇచ్చింది కులగణన చేస్తామన్నది కూడా. వారు రాసిన పుస్తకం ఎప్పుడైనా మీకు తెచ్చిస్తాను, తెలుగులో కూడా చేసి, మన పిల్లోడు తెలంగాణ అబ్బాయే ట్రాన్స్లేట్ చేశాడు. ఇటువంటి మార్పులు ఆర్ఎస్ఎస్ ఏమేం చేసుకున్నది అని. ఈవెన్ థర్డ్ జెండర్ విషయాల్లో కూడా ఆర్ఎస్ఎస్ ఆలోచన అయింది, ఏమిటి కులం విషయంలో అయింది, అన్నీ యాక్సెప్ట్ చేయాలి. ఇది నేచర్ యొక్క దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అనేది ఆర్ఎస్ఎస్ ఇది అన్నట్టు. జనరల్ ఒక లైన్లో చెప్పేసిన మీకు థర్డ్ జెండర్. అట్లా మీరు ఎప్పుడైనా చదవచ్చు, ఆ పుస్తకం మీకు పంపిస్తాను. మార్పుకు అనుగుణంగా వెళ్ళేది, ప్రోగ్రెసివ్, వెరీ ప్రోగ్రెసివ్.
కానీ ఈ 75 సంవత్సరాల కాలంలో మీరు సరసంఘ చాలక అన్నారు కనుక అంత గట్టిగా ఎందుకు చెప్పిన అంటే చాలా మందికి ఇట్లనే డిబేట్ అవుతుంటే నేను చెప్పా ఇట్లా ఇప్పుడు మా తెలంగాణలో మీకు తెలియదు, ఇంకా చాలా మందికి తెలియదు. ఇక్కడ ఒక రాష్ట్రానికి ఉండే సంఘ చాలక్ భవిష్యత్తులో ఎప్పుడైనా ఆల్ ఇండియా సంఘ చాలక్ కూడా కావచ్చు. కనుక సరసంఘ చాలక్ అంటాం. ఆల్ ఇండియాకు నాగ్పూర్లో ఉంటారు. అది ప్రతి రాష్ట్రానికి ఒక సంఘ చాలక్ ఉంటారు. ప్రెసిడెంట్ అన్నట్టు ఒక రకంగా సంఘ చాలక్. కనుక అనేక రాష్ట్రాల్లో దళితులు అధ్యక్షులు అయ్యారు, సంఘచాలకులు అయ్యారు, రాష్ట్ర అధ్యక్షులుగా అయ్యారు. ఇప్పుడు పేట వెంకటేశ్వరరావు గారు ఇక్కడనే బెస్ట్ మోడల్ అన్నట్టు ఇక్కడ తెలంగాణ స్టేట్గా. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మాకు సంఘచాలక్ అంటే ప్రణామ్ అధికారి అంటాం మేము. ఇది మామూలు జనాలకు తెలియదు, ముఖ్యంగా లెఫ్టిస్టులకు అసలే తెలియదు. ప్రణామ్ అధికారి అంటే వేల శాఖలు జరుగుతుంటాయి మా దగ్గర. ప్రొద్దున్నే వేల మంది కార్యకర్తలు, ఒక్కొక్క శాఖలో 100 మంది మినిమం 50 మంది ఉంటారు అన్నట్టు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత 1 అవర్ శాఖ అయిన తర్వాత ప్రత్యేకమైన ఒక డైరెక్షన్లో మళ్ళీ ఎండ్ ఆఫ్ ది శాఖ ఒక ప్రణామంతో క్లోజ్ చేసి వీక్రా అంటారు, ఆ పదం వాడితే అందరూ వెళ్ళిపోతారు. ఆ ప్రణామం చేసేది. ఈ ప్రణామం ఎవరికి అంటే సంఘచాలకు చేస్తారు. అందుకే సంఘచాలకు ఎవరు అంటే ప్రణామ అధికారి. ఇంట్లో ఉన్నా సరే ఆయన ఇంట్లో అంత వేల మంది లక్షల మంది ప్రణామను స్వీకరిస్తాడు ఆయన. అంత గొప్ప ఉన్నత స్థానము మాకు సంఘచాలకు. అది ఆర్ఎస్ఎస్లో చేస్తాం. మా పేట వెంకటేశ్వరరావు గారు ఉన్నారా, దళితుడు ఉన్నారా, ఆయన చెయ్యము అనేది ఉండదు. అట్లా మాకు ప్రణామాధికారిగా మేము అలా ఎన్నో రాష్ట్రాల్లో ఉన్నారు. కనుక అది చాలా తప్పుడు అభిప్రాయం. అయితే మేము దీని మీద ఎన్నడూ ప్రచారం చేయలేదు, చెయ్యం కూడా, మాకు అవసరం లేదు. మీలాంటి పెద్దలు అడుగుతున్నారు కనుక మేము చెప్పుకోవాలి. లేకపోతే అదర్వైజ్ మేము ఎందుకు చెప్పుకోవాలి చెప్పు, మాకు అలవాటు లేదు. చెప్పకపోతే తెలియదు కదా, చెప్పకపోతే తెలియదు కదా. లేదు, మా అలవాటు లేదు. ఎందుకంటే మాకు ఆ ప్రత్యేకత ఉండాలని కోరుకోవడం లేదు. బ్రాహ్మణులమా మేము దళితులమా అని కాదు, మేము భారతీయులం, హిందూ సమాజం, హిందువులం. మేము హిందువులుగా ఉంటాం కానీ మేము బ్రాహ్మణంగా ఉండము, దళితుడుగా ఉండము, మేము హిందువుగా ఉంటాం. దీంట్లో ప్రాబ్లం వినడానికి బాగుంది, ఇది ఏమండి వినడానికి బాగుంది. ప్రాక్టీస్లో ఉన్నాం మేము, అందుకొరకు చెప్తున్నాను. ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను, బహుశా నిజమో కాదో నాకు తెలియదు, కానీ నేను ఒక వీడియో చూసిన వీడియో, చిన్నజీయర్ స్వామి కులాలు ఉండాలండి అని అన్నట్లు ఒక వీడియో నేను బహుశా మీరు కూడా చూసినారు, అది చూశాను. కులాలు ఉండాలని అని వారు అన్నట్లు వచ్చింది. ఆ స్థాయిలో ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అతను కొన్ని లక్షల మంది వారు చెప్పిన దాన్ని నమ్మడానికి అవకాశం ఎక్కువ. అలాంటి వారు అనడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మరి? బుచ్చన్న గారు, మీరు లింగాయతులు అనే ఒక కులం ఉంది మనకు. అవును. అదేంటంటే కుల నిర్మూలన కోసం చేసిన బసవేశ్వరులు చేసి లింగం వేసేసి నీ కులం లేదు పోరా అని చెప్పి లింగాలు వేసుకుంటూ పోతే వాళ్ళందరూ కలిసి లింగాయత అనే కులమైంది లాస్ట్. ఇది హిందూ సమాజం యొక్క అనుభవం. ఏంటంటే కులరహితం చేద్దామంటే అదే కులమైంది, అదే మతం కూడా డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. అట్లా అందుకని ఒక దాని మీద పనిచేస్తున్నప్పుడు ఈ కులం ఎట్లా పోదు కనుక కనీసం ఇట్లనన్నా అని ఒక డిస్కషన్స్ జరుగుతుంటాయి అక్కడక్కడ మనుషులం కనుక మనం ఇట్లా జరుగుతాయి. నిజంగా చెప్పాలంటే జిఎస్ స్వామి యొక్క ఆశ్రమము, మఠము, దాని చరిత్ర చూసినట్టయితే రామానుజాచార్యులు 1000 ఏళ్ల క్రితము మంత్రోపదేశం చేస్తే నీ పవర్ అంతా పోతుంది, వేరే వాళ్ళకు నిమ్న వర్గాలకు వాళ్ళకు చేస్తే అని ఏదో ఒక చెప్తుంటారు. తిరుమంత్రం చెప్పొద్దు, గోపురం ఎక్కి కూర్చొని అది మంచిదే, నాకు అయినా సరే ఇంతమందికి పుణ్యం తగులుతుంది అని అందరినీ నిమ్న వర్గాలందరినీ జమ చేసి చెప్పిన ఆయన. ఆ విధంగా సమాజంలో కులరహితంగా చేసే ప్రయత్నం చేసిన ఆయన రామానుజాచార్య. అంతే సమతామూర్తి అని అంటారు ఆయన. ఇక్కడ కూడా మనం పెద్ద విగ్రహం కనుక సమాజంలో సమత కోసం, సమరసత కోసం ఇలాంటి ప్రయత్నాలన్నీ చేసి అలసిపోయేటువంటి మనుషులు ఏం చేస్తారంటే అది అట్లా కాకపోయినా కనీసం ఇట్లా కులం పోదురా బై లాస్ట్కో, ఇది పోయేది కాదు వచ్చేది కాదు అని అట్లా మాట్లాడతా. ఆ ధోరణిలో ఏమన్నా ఉంటుంది కానీ అసలు ఆ మఠం పనిచేసేదే సమత కోసం, సమరసత కోసం జియస్వామి మాట్లాడి కనుక ఆ పర్టికులర్ టేప్లో ఆ పర్టికులర్ మాటను కాకుండా ఆశ్రమమే దేని కొరకు పనిచే. ఉదాహరణకు నన్ను ఇన్వైట్ చేశారు స్వామీజీ, నేను గొప్ప అని చెప్పుకుంటలేను కానీ ఎందుకో వాళ్ళకి అనిపించింది. నేను ఒక పెద్ద ప్రోగ్రాంలో కుంభ అది జరుగుతుంది, దాంట్లో ఎండింగ్ ఫంక్షన్లో నన్ను పిలిచారు. నాతో పాటు అద్దంకి దయాకర్ కూడా ఉన్నాడు అన్న వేదిక మీద. చాలా పెద్ద ప్రోగ్రాం. అందులో మా ఇద్దరి మాటలు సరే స్వామీజీ మాట్లాడించిండు. తర్వాత వెనకాల ఒక 100 మంది విద్వాంసులు, దళిత విద్వాంసులు, వాళ్ళకు వీణల యొక్క ప్రజెంటేషన్, వాళ్ళు వీణా విద్వాంసులు యొక్క ప్రజెంటేషన్ జరిగింది. జిఎస్ స్వామి ఆశ్రమము అనేక సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుంది అడవులలో పోయి.
ముఖ్యంగా కంటి ఆపరేషన్స్ చేస్తుంది, వాళ్ళని ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరని. ఎందుకంటే మేము ఏబీవీపీ కార్యకర్తలు కావాలన్నప్పుడు స్వామీజీ డైరెక్ట్ కాదు కానీ ఆశ్రమం కోరితే మేము కొందరిని సేవకులుగా అక్కడికి పంపాము, అటువంటి సర్వీస్ యాక్టివిటీ. కనుక నా పాయింట్ ఏంటంటే ఒక మాట నోటి నుంచి వచ్చింది, అది ఆ వర్డ్ ఏదైతే కులం పోదు అనే ఒక వర్డ్ కాడ ఉండొద్దు. అది కుల రహిత సమాజం కొరకే పనిచేస్తున్న సంస్థ అది. కానీ అంత పనిగా అద్దంకి దయాకర్ ఎందుకు వచ్చింది ఆడికి? వాళ్ళు పిలిచి నేను పిలవలేదు, దయాకర్ కూడా నా పక్కన ఉన్నారు కనుక అదే చాలా పెద్ద పని చేస్తుంది. బయట డిబేట్ చేసే వాళ్ళం ఏం చేస్తా అంటే అది ఒక అంశం తీసుకొని, ఇంకోటి నేను అడుగుతున్నా, కులం పోవాలనే కదా ఇప్పుడు డిమాండ్ చేసేది మనం. అవును, కులం పోవాలి, ఆయన అట్లెట్లా అంటాడు ఆయన అనే వాళ్ళందరూ కూడా కులరహిత సమాజం కొరకు పనిచేస్తున్నారా అనేది నా ప్రశ్న. కులం గురించి మాట్లాడకుండా అన్ని వర్గాలను కలుపుకుంటూ కులం గురించే నిరంతరం కులం గురించే మాట్లాడతాడు. నేను అది అగ్రవర్ణాల కులాలు కానీ నిమ్న వర్గం అందరినీ అంటున్నాను, నేను అందరినీ బ్లేమ్ చేసి పొద్దున లేస్తే నువ్వు కులం గురించి మాట్లాడు. బ్లేమ్ కాదు, వాస్తవం అది. మరి మీరు ఏదో కులగజ్జి పట్టుకున్నది ఆయనకు అట్లా పట్టుకున్నది నువ్వు ఎట్లా అంటావు? నువ్వు కూడా పనిచేస్తున్నావు కదా. కనుక ఆయన ఒక యాంగ్విష్తో అన్న మాట అది. కనీసం కులాల మధ్యలో సమత కావాలనే ఆ పీఠం పనిచేస్తుంది. నేను నా డైరెక్ట్గా నా అనుభవంతో ఒకరోజు మా దళిత సంస్థ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ కర్ణేశ్ శ్రీశైలం చనిపోయింది ఆయన ఈ మధ్యన, మొత్తం రాష్ట్రం అంతా యూనిట్ ఉంది వాళ్ళది. ఆయనది డైరీ రిలీజ్ చేయాలంటే నేను స్వామీజీ దగ్గరికి తీసుకుపోయాను. రాబోయే ఆయన గెస్ట్గా పిలుద్దాం, ఆయన సమత ఏమత అని అంటారు కదా స్వామీజీ, మరి మన దళితుల మధ్యలోకి రావాలి కదా అని తీసుకొని పోయినా. స్వామీజీ మీరు డైరీ రిలీజ్ చేయాలి, మీరు రావాలి. ఏడ ఉంది మురళి గారు అన్నారు. అంటే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉంది. ఎందుకు ఆడబెట్టిండ్రు అన్న అంటే మీడియా వస్తుంది, లేకపోతే మేము పిలిస్తే రారు మీడియా వాళ్ళని, నేను పిలిస్తే వస్తారు అన్నాడు. అంటే మాకేం అభ్యంతరం లేదు. మీకు ఆడికే రావాలన్నా ఇక్కడ మీడియాని మొత్తం మీడియాకి రావాలి మీకు అంతే కదా అన్నాడు. అవును, కనుక వీడికి రాండి, మీడియాని నేను పిలుస్తాను, నా బాధ్యత అది. ఎంతమంది వస్తారా అంటే ఎంతమంది అంటే మా దగ్గర ఆర్థిక స్తోమత లేదు అని చెప్పిన. ఆర్థిక స్తోమత ఉంటే ఎంతమంది వస్తారు? బండ్లో వెహికల్ పంపిస్తే వస్తారా అన్నాడు. ఆయన బస్సులు పంపిండి. ఆయన దళిత కుటుంబాలు స్నానాలు చేసి పిల్ల జల్లలతో ఒక 100-200 మంది వచ్చారు. జిల్లాలకి వెళ్ళి పట్టుకొచ్చినాం మేము. అందరి మధ్యన డైరీ రిలీజ్ చేసాం. స్వయంగా అందరు వాళ్ళు పూజారులు కూర్చునబెట్టి భోజనాలు పెట్టిండ్రు ఆ రోజు. అందరు దళితులమే ఆడ మా వాళ్ళు. స్వామీజీ స్వయంగా వచ్చి స్వీట్ ఇంత పెట్టి పోయిండ్రు, అందరు భోజనం చేయండి అని చెప్పేసి. ఇది ప్రాక్టీస్లో జరుగుతున్న విషయం, నేనేమి అబద్ధం కాదు, ఇది జరిగింది, ఇది మా కళ్ళ ముందు జరిగింది. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఆనందపడ్డారు. అందరు దళితులు అండి, ఏ రోజు ఒక దేవాలయం లోపలికి పోయిన వాళ్ళు కాదు, చేసిన వాళ్ళు కాదు. ఇది ఎందుకంటే సమత కోసం పనిచేస్తుంది ఆ సంస్థ. నేను ఎట్లా నిందించగలుగుతా జిఆర్ స్వామిని? నా కళ్ళతో చూస్తున్నది వేరు, ఆయన అన్న మాట వేరు. మరి నాకు తెలియదు, నేను ముందే చెప్పిన అక్కడ వీడియో, మీరు విన్న వీడియోలో అవును నేను కూడా విన్నా. అదే చర్చ జరిగిన మాట వాస్తవమా కాదా? కాబట్టి నేను, ఎందుకంటే ఇది ఆయన చెప్తే సమాధానం ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీరు చెప్పారు, నేను నా అనుభవం చెప్పినా, మళ్ళీ ఆయన నాకేం చెప్పి మీరు షేర్ చేశాను. ఇవన్నీ నా అనుభవాలే. సరిగ్గా 10-15 సంవత్సరాల కింద ఒక దళారి పశ్చాత్తాపం అనే పుస్తకం, అది ఆర్ఎస్ఎస్ ఎట్లా చదివించిందో లెఫ్ట్ అట్లే చదివించింది. అవునా? అంటే ఆ పుస్తకంలో ఆ భావనలో ఏకాభిప్రాయం రెండు ఇట్ల మధ్య ఉన్నది, లెఫ్ట్ రైట్ వింగ్ మధ్య ఉన్నది. మరి పనిచేసే దగ్గర ఎందుకు ఉండట్లేదు? అదేమిటో ఆ పుస్తకంలో ఏముందో తెలుసు అందరికీ, బాగా చదివించారు. నాకు ఆశ్చర్యమైంది, ఇదేంటి ఆర్ఎస్ఎస్లు ఏబీపీలు ఎగబడుకొని చదువుతున్నారు, అసలు మరి ఇక్కడ లెఫ్ట్ వాళ్ళు చేస్తున్నారు, నాకు అర్థం కాలేదు. అది ఏమిటి, ఎక్కడ మూలము ఏమిటి, మరి కలవడంలో ఎక్కడ ఉంది? జస్ట్ ఎక్కువ టైం తీసుకోకూడదు కనుక 2 మాటలు చెప్పేస్తాను మీకు. ఒకటి అన్న, మీరు ఇప్పటికైనా సరే కమిటెడ్ కార్యకర్తలు అంటే ఏడుంటారు అంటే, ఉంటే ఆర్ఎస్ఎస్లో ఉంటారు, లేకపోతే లెఫ్టిస్ట్లతో ఉంటారు. మిగతా వాళ్ళంతా పైసలకు పనిచేసే వాళ్ళు ఉంటారు సామాన్యంగా. అందరినీ అనను నేను, కానీ రాజకీయ పార్టీల దీంట్లో ఎలక్షన్లో ఇది ఒక బ్రీఫ్ అభిప్రాయం ఏమిటంటే కమిటెడ్ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ లెఫ్ట్ ఈ రెండిట్లనే ఉంటారు. ఎందుకంటే ఒక సిద్ధాంతం కొరకు పనిచేస్తారు వీళ్ళిద్దరు. మరి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని వచ్చినప్పుడు, డిఫరెన్సే అండర్స్టాండింగ్ ఇండియా, భారత్ను అర్థం చేసుకోవడంలోనే డిఫరెన్స్ ఉంది. వాళ్ళు ఒకలాగా అర్థం చేసుకుంటారు, మేము ఒకలాగా అర్థం చేసుకుంటాం. భారత్ను మీరు ఎట్లా చూస్తారంటే అనేక జాతుల కలయిక ఇది అని వాళ్ళు అంటారు, అగ్లామరేషన్ ఆఫ్ నేషన్. మేమేమంటామంటే ఇట్ ఈజ్ 1 నేషన్ 1 పీపుల్ 1 కంట్రీ అని అంటాం. ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది భారత్ను. అందుకే
కాశ్మీర్కు స్వాతంత్రం కావాలి, లేకపోతే దీనికి స్వాతంత్రం, ఆజాదీ ఆజాదీ లాంటి స్లోగన్లు ఇస్తారు. ఎందుకంటే మేము కాశ్మీరీలో మేము విడిపోతామంటే పోనీయాలి వాళ్ళకు, లేకపోతే ఇంకోటి రేపు గుజరాతోడు పోతా అంటే పోనీయాలి. నీకేం పోతుంది నేను. కనుక కాశ్మీరీలో నుంచి కన్యాకుమారి వరకు మేము ఒక్కటి అనే భావన మాకుంది. దానికి రీజన్స్ ఉన్నాయి. ఇది పెద్ద ఫిలాసఫీ. నేషన్హుడ్ అనే దాని మీద, నేషన్హుడ్ జాతీయత అనే దాని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇది ఒక జాతిగా మేము అంటాం, ఇది కాదు అనేక జాతుల కలయిక. జాతి అనే దాన్ని వర్ణించడంలో వాళ్ళ అండర్స్టాండింగ్ వేరే ఉంది. ముఖ్యంగా హిట్లర్ జాతీయవాదం వచ్చిన తర్వాత భయమేస్తుంది అన్నట్టు హిట్లర్ను చూస్తే. కనుక భారత్ యొక్క జాతీయవాదం వేరే. అరవిందుడు చెప్పిన జాతీయవాదం ఏదైతే ఉందో, వీర సావర్కర్ చెప్పిన జాతీయవాదం, మనందరిలో ఒకటే లక్షణాలు ఉన్నాయన్న. కాశ్మీర్ నుంచి కాసేపు కులాలు పక్కకు పెట్టేస్తే మనందరిలో ఒకటే లక్షణాలు. చిన్నప్పుడు మా నాయనమ్మ అరే కాశీకి పోయి గంట కొట్టాలరా, ఇంకా అయిపోయింది మా ఏజ్ అయిపోయింది అని అంటే, ఎందుకంటే ఆ ముసలి అని అంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా అన్ని సంసారాలు పక్కకు పెట్టాలి, 7 రోజులు కాశీకి పోవాలి. కులాలకు అతీతంగా ఉంది ఇది. ఆ కులాలకు అతీతంగా ఉంది. కాశీకి పోవాలి, పుణ్యం వస్తుంది, ఆడ పోయి చచ్చిపోవాలి ఇది అని. మా నార్త్లో ఉండేవాడు రామేశ్వరం పోవాలి అనేది ఒకటి ఉంది. ఇవి వేరే వేరే రాజ్యాలు, 300 సంస్థానాలు 400 సంస్థానాలు ఉన్నాయి. రాజ్యానికి రాజుకు వీటికి సంబంధం లేని విషయం ఇది. ఫీలింగ్స్ ఒకటే ఉన్నాయి. ఇది నేషన్హుడ్ అని అంటారు. వీళ్ళ యొక్క కల్చరల్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఒకటే. దీని మీద ఒక 100 పాయింట్స్ ఉన్నాయి దీనికి చెప్పడానికి. అందుకని వాళ్ళకు మాకు డిఫరెన్స్ అంతా అక్కడే వస్తుంది. అందుకే ఎప్పుడైనా మమ్మల్ని వాళ్ళు ఎనిమిగానే చూస్తారు. మేము కూడా ఈ దేశానికి ఎనిమిసే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దేశాన్ని ప్రాపర్గా అర్థం. ఇప్పుడు మీరు భాషలు ఉన్నాయన్న, ప్రపంచంలో ఏ 2 భాషలు కలిసి బతకరు, గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగింది, భాషల యుద్ధం అది. ఉక్రెయిన్లో వాడు సస్తే రష్యన్ భాష మాట్లాడేవాడు, అంత ఇదిగా ఉంటుంది. అంతెందుకు ఇంగ్లాండ్లోనే ఉంటుంది ఐర్లాండ్. ఇప్పుడు ఇంగ్లాండ్ ప్రపంచాన్ని పాలించిన భాష కదా అది. మనం కూడా అంటాం కదా ఇంగ్లీష్ లేకపోతే ఇది లేదని. ఐర్లాండ్లో ఒక్కనే ఉన్నా ఇంగ్లీష్ మాట్లాడు సస్తే మాట్లాడు, సెల్ఫ్ అది ఉంటుంది అంటారు వానికి. ఇంగ్లాండ్లో ఉంటారు వాళ్ళు, ఇంగ్లాండ్ పక్కనే ఉంటారు వాళ్ళు, అదే ఇంగ్లాండ్లో భాగమే వాళ్ళు, కానీ మాట్లాడు. 2 భాషలు కలిసి బతకలేవు ప్రపంచంలో. మన దగ్గర 600 భాషలు. ఎన్ని భాషలు? అందరం నువ్వు నిజామాబాద్లో ఒకలాకుంటుంది, గీడ ఒకలాకుంటుంది మన భాష తెలంగాణ. కనుక ఇన్ని భాషలు, ఇంత అద్భుతమైన బ్యూటీ ఇది. నువ్వేమనుకుంటున్నావు అంటే భిన్నత్వం అనుకుంటున్నావు కదా. ఈ భిన్నత్వంలో ఇంత ఇది ఉంది. మనం పెంచి పోషించినాం. నీ భాష నువ్వు మాట్లాడుకో, నీ దేవుని నువ్వు కలుసుకో. ఇది లిబరల్ థాట్ ఇది. కానీ ఇది వీక్నెస్ కాదు. చాలామంది వీక్నెస్ అనే అనుకుంటారు. మరి ఎందుకు అక్కడి నుంచి ఇక్కడి వరకు అన్ని భాషల్లో ఈయనే ఉంది, అక్షరమాల ఒకటే ఉంది. దేర్ ఈజ్ సమ్ యూనిటీ విచ్ యూ డోంట్ నో. నీకు అర్థం కాదు. గంగా అంటే అందరికీ పుణ్యమే, అందరికీ కూడా, అందరికీ ఇదే భావన. ఎందుకు? అది ఒక ఫీలింగ్. అది దేశం అంతా ఒకటే లాక్కుంది. కనుక దీన్ని అర్థం చేసుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అయినా. అందుకే రాముడు అని అంటే అదేదో మతం అనే అనుకుంటారు. కాదు, దేశాన్ని ఒక్కటి చేసేవాడు రాముడు అంటే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇక్కడే కాదు పక్క దేశాల్లో కూడా, మలేషియాలో కూడా, ఇంకా అక్కడ కూడా. సో అది ఈ కల్చరల్ యూనిటీని వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అర్థం కానట్టు ఉంటారు. అది మేజర్ డిఫరెన్స్ మాకు వాళ్ళకు. అంతేగాని వాళ్ళు కూడా భారతీయులే మా దృష్టిలో, మా సంస్కృతిలో భాగమే వాళ్ళు మా విదేశస్తులు మాత్రం కాదు. కానీ భిన్నవాదాలు, భిన్న సిద్ధాంతాలు, వీటితో ప్రజలను గందరగోళపరిచి రియాలిటీకి దూరంగా ఉంచుతున్నారు, వాస్తవం ఏమిటో తెలుసుకోలేకుండా చేస్తున్నారని ఒక అభిప్రాయం కూడా ఉన్నది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో యుద్ధాలు ఆయుధాలతో జరుగుతలేవు. ఈ వార్ ఆఫ్ నరేటివ్స్ అంటాం. కనుక కథ వేరు, కథనం వేరు. కథనాల ఉద్యమం జరుగుతుంది. దాంట్లో తెలివైన వాళ్ళు వామపక్ష, వాట్సాప్ యూనివర్సిటీ అంటున్నారు కదా బీజేపీ థాట్స్ మొత్తాన్ని. బీజేపీని వాళ్ళు అట్లా పేరు పెట్టినా ఈ నరేటివ్స్ యొక్క యుద్ధం చేయగలిగిన వాళ్ళు లెఫ్టిస్ట్లే. అంటే తప్పని తెలిసినా, ఉదాహరణకు మీరు మొన్న దీంట్లో రాజ్యాంగం మారుస్తారు అనే ఒక పర్సెప్షన్ను క్రియేట్ చేసి మోడీ గెలిస్తే రాజ్యాంగం మారిపోతుంది అనేది ఒక భయకంపితులను చేసి ఓట్లు కొల్లగొట్టడం ఉంటుంది. అది పచ్చి అబద్ధం. కానీ ఇక్కడ మళ్ళీ మీరు చెప్పుదురు, కర్ణాటకకు సంబంధించిన ఒక మంత్రి ఓపెన్గా అన్నారు, వారు ఈసారి మేము అధికారంలోకి వస్తే కనుక రాజ్యాంగాన్ని మారుస్తాం మరి ఆ మాట అన్నారు, ఆన్ రికార్డు ఉంది. నేను ఒక మాట చెప్పదన్నా. బీహార్లో మోహన్ భగవత్జీ ఒక మాట అన్నాడు అప్పట్లో, రివ్యూ చేయాలి రాజ్యాంగాన్ని. ఇది కమిట్మెంట్ మాకు ఇప్పటికి కూడా. రాజ్యాంగం అనేది రివ్యూ జరగాలి, ముఖ్యంగా రిజర్వేషన్స్ విషయంలో. అంటే ఎట్లా? ఎందుకంటే 75 ఏళ్ళు అయింది, అట్లనే దాన్ని సమీక్షించాలి కదా. 75 ఏళ్ళు అయినాక కూడా
సమీక్ష అంటే ఏదో పాపం జరిగిపోయింది అన్నట్టు అబేబేబే అని లొలి చేస్తారేంది. ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఏం చేసిండు, ఇంత ఉద్యమం ఎందుకు చేసిండు? ఈ 30 ఏళ్ళ లైఫ్ కదా, అంత అవసరమా? 30 ఏళ్ళు ఒకడు జీవితం ఇవ్వాల్సిన అవసరం ఉందా? మీరు ఎప్పటికప్పుడు 10 ఏళ్ళకి ఒకసారి సమీక్ష చేస్తే అవును కదా, అందనోనికి అందలేదు, అందినోడే ఉన్నాడు కనుక దీనికి ఏం కావాలి, వర్గీకరణ జరిగితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఏంది ఇట్లా ఎందుకు చేయకూడదు? ఉద్యమాలు చేయాలన్నా ప్రతిదానికి, జీవితాలు పోగొట్టుకోవాలన్నా? సమీక్ష అంటే అర్థమైందన్నా. కనుక సమీక్ష అంటే రిజర్వేషన్స్ ఫలాలు అందుతున్నాయా లేదా అనేది సమీక్షించరు. ఈ మాట ఒక్కటి అన్నందుకు బీహార్ రిజల్టే మార్చిపారేసింది కదా. అంటే మీరు ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసిండ్రు సొసైటీలో, వీళ్ళు ఎనిమీస్ రిజర్వేషన్. ఎవడే చెప్పింది రిజర్వేషన్ మీ ఎనిమీస్ అని? ఎన్నడా అన్నారా? రిజర్వేషన్స్ ఉండి తీరాలి అని గట్టిగా చెప్తుంది ఆర్ఎస్ఎస్. ఇక్కడ ఒక మాట, ఒక పాయింట్, ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఇచ్చిండ్రు మొన్న నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత. రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఎవరైతే కులపీడనకు గురై ఉన్నారో వారికి రిజర్వేషన్. అది స్వతంత్రం రాకముందు వేరే వాళ్ళకు ఉన్నది, స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ పొద్దుబలంతో వెనకబడిన తరగతులు అనే పదం ఆయన రాయడం వలన బీసీలకు వచ్చింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు చెప్పి ఆయన వీళ్ళకి అన్నాడు. కుల వివక్షకు గురైన వారికి రిజర్వేషన్ అన్నప్పుడు అది భారత రాజ్యాంగ సోల్. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇవ్వడాన్ని ఎట్లా జస్టిఫై చేయగలరన్న ప్రశ్న, దాని చర్చ జరుగుతున్నది. దీన్ని కూడా మీరు నెగిటివ్ నరేటివ్ అంటారా? నెగిటివ్ నరేటివ్ నేను దాన్ని కొద్దిగా కంప్లీట్ చేసి దీనికి వస్తాను. నేను నా పాయింట్ ఏంటంటే, మీరు ఆ భయం అనేది ఒకటి సృష్టించడం అనగా మోహన్ భగవత్ చెప్పినా కూడా మీరు దాని మీదనే ఎన్నికలకు పోయి బీజేపీ పోయింది, అవుట్ అయిపోయింది అక్కడ. వాస్తవానికి అది కాదు మోహన్ భగవత్, అది ఇప్పుడు ఈడ మందకృష్ణ మాదిగా చేసుకొచ్చిండు, మన కళ్ళ ముందు జరిగింది. అట్లా దేశం అంతా కూడా ఒక భయకంపితం చేసే ఒక వాతావరణము క్రియేట్ చేయడం కారణంగా మాట్లాడాలి అంటే పరిస్థితి లేకుండా లాస్ట్కు వాడు ఎవడో మీరు అన్నారు కదా రాజ్యాంగం మారుస్తాని ఒకడు అంటాడు, ఎవడో ఒకడు ఈవెన్ ఉత్తరప్రదేశ్లో కూడా ఎవడో అన్నాడు. వాళ్ళంతా అన్నంత మాత్రాన కాదు కదా, మోడీ అన్నాడు అంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది, ఇంకెవరు అన్నారా అంటే ఒక అర్థం ఉంటుంది. రాజ్యాంగాన్ని బాగా ఉపయోగపడాలనేది మనం కోరుకుంటాం. తర్వాత రాజ్యాంగమే మనకు దిక్కు, ఈ దేశాన్ని ఒక్కటి చేసింది రాజ్యాంగం. స్వతంత్రం తర్వాత ఈ దేశాన్ని 30 సంస్థానాలు 40 సంస్థానాలు అందరూ ఈరోజు ఒక్కటిగా మనం, అందుకే మేము ఇప్పుడు ఏమంటున్నామంటే సామాజికంగా మీకు ఆధ్యాత్మికంగా భగవద్గీత మీకు ఎంత ముఖ్యమో రాజ్యం నడపనికే రాజ్యాంగం అంతే ముఖ్యం. మనకున్న ఏకైక భగవద్గీత రాజ్యాంగం. కనుక రాజ్యాంగం దిక్కు, వేరే దిక్కు లేదు మనం అందరం కలిసి వెళ్ళడానికి. ఇది ఆర్ఎస్ఎస్ నమ్ముతుంది. కానీ ప్రచారం ఏమో నరేటివ్స్ అట్లా తయారు చేసి మార్కెట్లో మీరు దాని మీద పబ్బం గడుపుకుంటున్నారు అనేది నా పాయింట్. దాన్ని అది తప్పు అనేది చెప్తున్నా. రాంగ్ నరేటివ్స్ క్రియేట్ చేసి భయకంపితులు. నేను రాజ్యాంగ దినము అనేది ఒకటి జరుగుతుంది ఈ మధ్యకాలంలో, రాజ్యాంగ దినోత్సవం. అది అమల్లోకి వచ్చిన రోజును రాజ్యాంగ దినోత్సవం చేస్తున్నాం మనం. అది ఇంతకుముందు ఎవడు చేయలేదు, మోడీ వచ్చాకనే స్టార్ట్ చేశాడు కదా. అయితే మోడీ రాకముందే 10 ఏళ్ల క్రితం గుజరాత్లో స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ఆయన స్టార్ట్ చేశాడో, మీరు వీడియో ఎప్పుడన్నా దాంట్లో యూట్యూబ్లో కొట్టండి, ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఏనుగు మీద రాజ్యాంగాన్ని పెట్టి దాని ముందల రోడ్డు మీద నడుచుకుంటూ పోయాడు. రాజ్యాంగాన్ని దేశం గౌరవించాలని నేర్పియనికి ఆయన చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా చెప్పులు లేకుండా రోడ్డు మీద నడుస్తున్నాడు. ఎవడు వాడు ఇట్లా చేసినోడు నాకు చూపించండి ఇప్పటి వరకు. అంటే 2004 ఆ రోజు అయితే మీరేం అడగలేదు కదా. శీల పరీక్ష పెడతారా మాకు? మీరు యూట్యూబ్లో కొట్టండి, ఆయన నడుస్తున్నది కనిపిస్తుంది. ఇంతకన్నా మీకు ఏం సాక్ష్యం కావాలి? రాజ్యాంగాన్ని ఎవరు గౌరవించేవాళ్ళు అంటే మీ ముందర దండం పెట్టి చెప్పాలనా? కనుక ఒక వ్యక్తిని శీలం శంకించేటప్పుడు 10 రకాలుగా ఆలోచించాలి. రాజ్యాంగాన్ని 100 సార్లు బ్రష్ పట్టించిన వాళ్ళు ఎన్ని మార్పులు చేసారు మీరు, పిచ్చిగా వాడుకున్నారు. రాజ్యాంగం మూలాలే కదిలించి పడేసారు ఎమర్జెన్సీలా. ఎవడు అడగొచ్చాడు మిమ్మల్ని? దుర్మార్గులు ఈరోజు రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతున్నారు. మీరేనాడు అయినరు రాజ్యాంగానికి ఇదిగా? దాన్ని చెరిచిండ్రు కదా మీరు రాజ్యాంగం గురించి, రాజ్యాంగం పట్ల భక్తి శ్రద్ధ మీకుందా అసలు? కానీ ఇక్కడ సరిగ్గా ఈ చర్చ జరుగుతున్నప్పుడే అక్కడక్కడ కొంతమంది పండితులు మాట్లాడిన మాట, భారతదేశానికి అసలు రాజ్యాంగం మనుధర్మమే, మనుస్మృతి దేవాల రాజ్యాంగం అని ఇది ఓపెన్గా అన్నారు.
నేను ఒక మాట అన్నాను ఇట్లనే ఈడ ఒక ఇన్సిడెంట్ కరీంనగర్ దగ్గర ఇన్సిడెంట్ అనేది మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాను. మా కడియం రాజు డిబేట్కి పోతున్నాడు. సార్ నన్ను పిలిచిండ్రు ఆంధ్రజ్యోతి ఏబిఎన్లో దానిలో పోతున్నా సార్ ఆయన. కడియం రాజు బతికుండే అప్పట్లో. నేను ఎక్కడో ఉన్నా, దీన్ని ఏం మాట్లాడాలి మనుధర్మం నాకు ఏం తెలియదు కదా సార్, ఏం తెలియదు కనుకనే పోరాబయ్య అన్న. పోయాడు. అదేం సార్ అన్నాడు. అందుకే పోరాబయ్య నువ్వు నా మాట ఏమో పెద్ద పెద్దలు ఉన్నారు మనుధర్మం గురించి సోకాల్ లెఫ్టిస్టులు అందరూ ఆయనకు చెప్పారు. మనుధర్మం అది చెప్పింది, సీసంబోయం అన్నది అది ఏమి అంటే రాజుకు చెప్పిన ఆయన మాట్లాడమని. ఏం మాట్లాడాను ఆయన ఏం మాట్లాడిందంటే, అన్న ఇప్పుడు నువ్వు అన్నీ చెప్పినావు చూడు, మనుధర్మంలో ఇవన్నీ ఉన్నాయని, నాకు ఇవి ఏవి తెలియవన్నా అని చెప్పిండు. నాకు ఇవి ఏవి తెలియవు, ఎందుకంటే మాకు అభ్యాస వర్గానే ఉంటుంది, ట్రైనింగ్ క్లాస్. నాకు 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా ఒక్కరోజు కూడా ఎవరు చెప్పలేము మాకు. మీరు ఏమంటారు అంటే మేము మనుధర్మ శాస్త్రాన్ని నమ్మేటోళ్ళు మీరు ఆర్ఎస్ఎస్ అలా అంటారు. నేను కూడా ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఉన్నా కదా, ఆ మనుధర్మ శాస్త్రం నుంచి ఒక్క చర్చ జరగలే అన్నాడు కూడా. నేను రాజును అదే చెప్పాను, నాకేం తెలియదు. తెలిసినోడివి నువ్వు మనువాదివా, తెలియలోని నేను మనువాదినా? మీరు మనువాదం చదువుకుంటా ఏదో గెలికి పాతయి తీసి మీరు ఇది అని బురదల్లనికే మీరు చదువుకుంటున్నారు అనవసరంగా. హిందూ సమాజం చదువుతుందే మనుధర్మం గురించి? నువ్వు హిందూ కదన్నా, నువ్వు చదివినావు ఎప్పుడన్నా? నీకు ఎవడన్నా చెప్పినా ఒబ్బాపనాడు కూర్చొని మనుధర్మం ఇది పాటించమని? హిందువులకు ఎవ్వరికి తెలియని వాళ్ళు ఎవరికి తెలుసు ఇప్పుడు అంటే కమ్యూనిస్టులకే తెలుసు. వాళ్ళే మనువాదులు. తెలియని దాన్ని తీసుకొచ్చి రుద్దాలి. చదువుకుంటున్నారు మీరు, చదువుకొని దాన్ని గెలికి తీసి బయటికి ఏమో చెప్పాలని అనుకుంటున్నారు. అయినా అనవసరం. రాజ్యాంగమే వచ్చిన తర్వాత ఏ శాస్త్రం ఏది లేదనే నేనే చెప్తున్నా. మా మోహన్జీ కూడా చెప్తాడు రాజ్యాంగమే దిక్కు అని చెప్తాడు. మా మోడీ గారు చెప్తున్నారు రాజ్యాంగమే దిక్కు అని. వీధులు అలా నడిచి చెప్తున్నాడు. మీకు ఏం కావాలి? మీరెవరు మాకు శీల పరీక్ష పెట్టనీకే? మొదలు మీ శీలం చూసుకోండి అని అంటున్నాను నేను. చాతుర్వర్ణం అది బలంగా నిలబడుతున్నది. చాతుర్వర్ణం ఆధారంగానే ఇవాళ మనం ఏ అసెంబ్లీ దేశంలో తీసుకోండి, మీరు ఏ సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నాయి, లోక్సభ తీసుకోండి, ఎవరు ఎక్కువ వెళ్ళిపోతున్నారు? ఎస్సీలకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మినహాయిస్తే ఇప్పుడు వస్తున్న వాళ్ళంతా ఎవరు? ఏ బేసిస్ మీద సంపద వచ్చింది? ఏ బేసిస్ మీద వారి గౌరవాలు దక్కినాయి? మీ నాన్నమ్మ గారు చిన్నప్పుడు ఎందుకు పుచ్చొక్కాలు ఉండాల్సి వచ్చింది? ఆమె వయసున్న వేరే వాళ్ళు ఎందుకు మంచి జీవితాన్ని ఎవరు కారణం ఎవరు? దీన్ని ఎవరిని నిందిద్దాం? మీరు చెప్పండి. ఎవరిని నిందిద్దామంటే వాళ్ళని నిందిద్దాం. కానీ ఏ సంబంధం లేని ఆర్ఎస్ఎస్ నిందిద్దామంటే కుదరదు. ఇది ప్రశ్న, డిస్కషన్లో ఉన్న ప్రశ్న. ఇది సమాజంలో ఉంది. దీన్ని తొలగించాల్సిందే. దీన్ని మనం అందరం ఓన్ చేసుకోవాల్సిందే. చదువుకున్న ఈ రోజులలో చదువు లేదు మనకు. 10%, 20% కూడా ఈ రోజు కూడా ఇది 26% హయ్యర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ ప్రపంచంలోనే తక్కువ, అతి తక్కువ. మోడీ గారు ఇప్పుడు దాన్ని 25 ఏళ్లలో 50% తీసుకుపోవాలి హయ్యర్ ఎడ్యుకేషన్ అని ఓ పట్టిండ్రు. ఇప్పుడు చేస్తున్నారు. చదువుతో మార్పు వస్తుంది కానీ ఇంకా దేంతో మార్పు రాదు. హయ్యర్ ఎడ్యుకేషన్ మనం ఎంత చదువుకుంటే అంత మారుతాం. మనం కులంతో మతంతో సంబంధం లేదు కనుక క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి. అది నిమ్న వర్గాలకు రావాలి, ముస్లింలకు కూడా రావాలి. వాళ్ళు కూడా చదువుకోవాలి. ఇంకా మదర్సాలను పట్టుకొని ఊగకూడదు. దాని నుంచి బయటికి రావాలి. మతం వేరు, చదువు వేరు. కనుక శాస్త్రీయ ఆలోచన ఇవన్నీ కూడా చదువు వల్ల వస్తాయి. చదువుని మనం ప్రోత్సహించాలి. నిందించుకోవడం కన్నా ఒకరి పట్ల ఒకరు నింద వేసుకోవడము. బ్రాహ్మణులను తీద్దామా, రెడ్డిలను తీద్దామా, పొద్దున్న లేస్తే, లేకపోతే మాలను తీద్దామా, మాదిగలను తీద్దామా, ఇవి బంద్ చేసేయాలి. వీటి వల్ల ఒరిగేది ఏం లేదు. అసలు ఎవరిని తిట్టడం అవసరం లేదు. కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రొఫెసర్లే కూర్చొని కులాలను ప్రోత్సహిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎవరు ఐలయ్య అనేట ఆయన మాట్లాడతారు. అరే మన దేశం యొక్క ఆవు కాదురా, లేకపోతే ఇది కాదురా, బర్రె ఎందుకు ఉండకూడదు జాతీయ జంతువు అని ఒక ఆయన అంటాడు. ఆయన మాట్లాడుతున్నాడు. భీమ్ డ్రమ్ అని ఒకటి పెట్టి బర్రె ఎందుకంటే నల్లగుంటుంది కదా, అది తెల్లగుంటుంది. ఎవరో దళితులు నల్లగుంటారని ఎవరన్నారు? అది పిచ్చి ఆలోచన. అదంతా కూడా అంత హీనంగా మాట్లాడతారా ఎవరన్నా? బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ భారతదేశమే బ్లాక్. అసలు భారతదేశమే బ్లాక్. అసలు శ్రీకృష్ణుడే బ్లాక్ అని. బ్లాక్ అనేది ఒక ఎనిమి కాదు. అది కృష్ణుని ఆరాధించే దేశం ఇది. దేవుళ్ళందరూ నల్లోళ్ళే. అసలు అట్లా మాట్లాడితే హిందూ సమాజంలో రాముడు నల్లోడే, కృష్ణుడు నల్లోడే, నల్లోళ్ళే దేవుళ్ళై కూర్చున్నారు భారతదేశంలో. ఇవన్నీ పిచ్చి భ్రమలు. అంతేగాని విషం కక్కాలంటే రకరకాలుగా కక్కుతుంటారు మనుషులు. అందుకే నరేటివ్స్, ఫాల్స్ నరేటివ్స్ మనల్ని చెడగొడుతున్నాయి. మనల్ని కలిపి ఉంచే నరేటివ్స్ కావాలి. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే హౌ టు బ్రింగ్ పీపుల్ టుగెదర్. ఇప్పుడు ఒక గమ్మత్తైన విషయం అంటే మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను. ఒక దళారి పశ్చాత్తాపాన్ని 2 ఆలోచన స్రవంతులు ఎట్లయితే ఓన్ చేసుకొని చదివిందో,
ఈ రెండు ఆలోచన స్రవంతుల వారు ఇండియా ప్రజల మధ్య ఏకీభావం రావాలి, ప్రజలంతా కలిసి ఉండాలని అంటున్నారు. మళ్ళీ ప్రజలు ఒక ఏకం కావాలి, అంతరాలు తొలగిపోవాలి, అందరూ ఒకటి కావాలంటున్నారు. అవును, అందుకే కదా అంటున్నా, వాళ్ళు కనీసం సిద్ధాంతం నమ్ముతారు, మేము సిద్ధాంతం. ఏ సిద్ధాంతం లేని వాళ్ళను మనం ఏమంటామంటే అపార్చునిస్టులు అంటారు. కనుక అవకాశవాదులు అంటారు, వేరే కాంగ్రెస్ ఈ పార్టీల వాళ్ళు. కనుక కమిటెడ్గా ఒక సిద్ధాంతం వరకు కమిట్ అయి ఉండడం మంచిదే, కానీ డిబేట్స్, డిస్కషన్స్, డిస్కోర్స్ జరగాలి, మార్చుకోవాలి మనల్ని. ఫెనెటిక్గా ఉండొద్దు. ఈ దేశమే డిబేట్స్తో నడిచిన దేశం ఇది. కనుక బుద్ధుని కాలం నుంచి గార్గి అందరు శంకరాచార్యులు వీళ్ళందరూ డిబేట్స్ చేసిండ్రు, డిస్కషన్ చేసిండ్రు. కనుక మన కమ్యూనిటీ, మన దేశం ఎప్పుడు కూడా ఫెనెటిక్ దేశం కాదు అని చర్చలు చేసిండ్రు. చర్చల ద్వారా మార్చుకోవచ్చు అందరం. మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులేని మీరు చదివిన పుస్తకాలు వారి కుల నిర్మూలన? కుల నిర్మూలన చాలా ఏళ్ళ క్రితమే చదివినా నేను. ఓకే, మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రి చదివారు మీరు? చదివి. రైట్ వింగ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇట్లా అనకూడదు అనకండి మీరు. మహాత్మా ఒక మహిళ 200 సంవత్సరాల కింద సిపాయిల తిరుగుబాటు జరుగుతున్నప్పుడు ఆమె పడిన కష్టము, ఆమె తీసుకున్న చొరవ, భార్యాభర్తలు ఇద్దరు ఈ దేశానికి చేసిన సర్వీస్ గురించి రైట్ వింగ్ అంతగా పట్టించుకోలేదు అని ఒక ఆరోపణ ఉన్నది. నేను విమర్శ అనట్లేదు, ఆరోపణ ఉంది అంటున్నా. ఎందుకంటే నాకు నిజాలు తెలియదు కాబట్టి, మీరు పట్టించుకుంటే నాకు తెలియదు కాబట్టి అంటున్నా. అదే మహారాష్ట్రలోనే మాకు ఈ సామాజిక ఉద్యమాలు ఎక్కువ జరిగినాయి. నేను చెప్పిన ఇంత మొదలు అంబేద్కర్ది ఉదాహరణకు, అంబేద్కర్ యూనివర్సిటీ గురించి ఇది బయట తెలియదు చాలామందికి, దాని మీద పుస్తకాలు కూడా వచ్చినాయి అనుకోండి. తర్వాత మహాత్మా పూలే, తర్వాత సావిత్రి బాయి, వీళ్ళందరి గురించి గొప్ప ఆరాధ్య భావన ఉంది ఆర్ఎస్ఎస్లో. ఆరాధ్య భావన ఉంది, మామూలు కాదు. అట్లంటే 30 ఏళ్ల క్రితము సార్ ఇది పీజీ కాలేజ్ ఉంది కదండి మనది, దాన్ని ఏమంటాం ఇక్కడ ఫేమస్ పీజీ కాలేజ్ ఎక్కడ? మనది నిజాం కాలేజ్ అవతల. కోటి ఉమెన్స్ కాలేజ్ కాదు, ఇంకోటి పీజీ మహబూబియా కాలేజా, సరునార్ కాదు. ఆ పీజీ కాలేజీలో ఒకసారి ఇట్లా గొడవ అయితే గద్దర్ కూడా వచ్చింది ఆ రోజు ప్రోగ్రామ్. ఎప్పుడు నేను 80s సంగతి చెప్తున్నాను. వాళ్ళు లెఫ్టిస్ట్ అంతా ఏమన్నారంటే, అరే ఎవరు కూడా ఇవి తెచ్చుకొని తినండి. గొడవ అయింది. గొడవ అయ్యేదేమో అగ్రవర్ణాల వాళ్ళందరూ ఏం చేసిందంటే ఇవి తెచ్చుకున్నారు, ఇస్తారా తెచ్చుకొని తినాలి మనం, వాళ్ళ ప్లేట్లలో తినకూడదు. మనం హాస్టల్లో ఏముంటుంది అని, ఎవరి ప్లేట్ ఏముంటుంది కడిగి పెడతారు, అందరం తింటాం అని. ఇప్పుడు అగ్రవర్ణాల మీద పట్టు ఎవరికి ఉంటుందండి? ఏబీవీపీకే ఉంటుంది. కానీ మీరు అగ్రవర్ణాలను ముద్ర వేస్తారు, అది వేరే విషయం. కానీ అగ్రవర్ణాలతో కలిసి పనిచేస్తే నిమ్న వర్గాలతో కూడా కలిసి పనిచేస్తుంది ఏబీవీపీ. నేను ముందే చెప్పిన ఏబీవీపీ ఎవరిది అని, అందరినీ కలుపుకోతుంది. కానీ అగ్రవర్ణాల మీద మాకు పట్టు ఉంది. కూర్చునే పెట్టినాం, మాట్లాడాం. ఎవడరా చెప్పింది నన్ను, ఈరోజు ఒక రోజు నువ్వు తెచ్చుకుంటావు, రేపటి రోజు ఏంది, ఇటువంటి పిచ్చి ఆలోచన చేయొద్దని గట్టిగా ఒక ముగ్గురిని బెదిరిస్తే బంద్ అయిపోయి. ఆ రోజు కనుక మనం ప్రోత్సహిస్తే ఈ రోజు కూడా ఉంటుండేనో ఏమో తెలియదు. 30 ఏళ్ళ సంగతి చెప్తున్నా. మీరు ఎంతసేపు వైషమ్యాలు రెచ్చగొట్టిండ్రు తప్పితే కల్పనకి ఏ రోజు ప్రయత్నం చేయలేదు. కనుక అంబేద్కర్ ఫోటో ఆ రోజు ఫంక్షన్లో పెడితే గొడవ అయింది. గొడవ అదే అసలు యాక్చువల్గా. ఏబీవీపీ ఒక ఫంక్షన్లో అంబేద్కర్ ఫోటో, అంబేద్కర్ మీరెట్లా పెడతారు, అది అబ్బజాగిర్ అన్నట్టు. ఓహోహో, అంబేద్కర్ పెట్టొద్దానా? పెట్టొద్దని. అయ్యో అదేమిటి విచిత్రం, పెడితే సంతోషించాలి కదా. గద్దర్ కూడా వచ్చింది ఆ రోజు ఆ ఫంక్షన్లో. ఏబీ ఫంక్షన్ గద్దర్ వచ్చిండా? ఏబీ ఫంక్షన్ కాదు, ఆ కాలేజ్ ఫంక్షన్. వేరే ఏబీ ప్రోగ్రాంలో గద్దర్ని పెట్టినప్పుడు గొడవ అయింది. ఆ రోజు అనుకోకుండా ఆయన వచ్చిన. అదే దీంట్లో చేసిపోయింది ఏంటంటే, ఆయన ఏం ఆయన చెప్పినా నేను అన్నాను, పాపం స్వర్గాన ఉన్నాడు కానీ జరిగింది అది. నా పాయింట్ అంతా అది కాదన్న. అంబేద్కర్ ఎవరు సొత్తు కాదు కదా, ఆయన మహాపురుషుడు. ఇంకోటి ఆయనను కులనాయకుడిని ఎందుకు చేస్తారు? అది అన్యాయం. ఒక నేషనల్ అసెట్ ఆయన, దేశానికి గ్లోబల్ పర్సనాలిటీ. ఎక్కువ మాట్లాడితే ఆయన మండేలా ఎంత తోడు, ఆయన అంత తోడు ఆయన. మేము ఈరోజు ఎవరు అడిగారు మమ్మల్ని? ఎందుకంటే మీరే ఆయనను గౌరవించే స్థితిలో లేరు. మీరు అడ్డదిడ్డం పోయిన వాళ్ళు మీరంతా కూడా. అంబేద్కర్ మాటను ఎప్పుడైనా, అంబేద్కర్ ఆలోచనలు చాలా ఉన్నాయి. అట్లంటే మీరు విరుద్ధం. అంబేద్కర్ 2 దేశాలు విడిపోకూడదు అన్నాడు. విడిపోయినప్పుడు ఏమన్నాడు? మొత్తం ట్రాన్స్ఫర్ జరగాలని అన్నాడు. ముస్లింలు అందరూ అక్కడే పోవాలని అన్నాడు. అంబేద్కర్ రాసిన పుస్తకం చదవండి మీరు, పార్టిషన్ ఆఫ్ ఇండియా మీద అద్భుతంగా రాశాడు. మరి
కనుక అంబేద్కర్ ఆలోచనలకు దగ్గరగా ఉండి మేమే పనిచేస్తాము. అంబేద్కర్ని అత్యంత గౌరవంగా ఆరాధిస్తాము. రాజ్యాంగాన్ని అత్యంత గౌరవంగా ఆరాధిస్తాము. మహాత్మా పూలే వీళ్ళందరూ కూడా మాకు పూజనీయులు. నేను ఒక్క మాట చెప్తాను నా అభిచాన, నువ్వు సీనియర్ జర్నలిస్ట్ కనుక నేను స్ట్రైట్గా చెప్తున్నా, మాకు ప్రాతస్మరణ అని ఉంటుంది. ప్రాతస్మరణ ఎవరికి తెలియదు, శాఖలలో చేయరు. ఇది ఆర్ఎస్ఎస్ ఆఫీసులలో, అవసరమైతే ఇంట్లో ప్రొద్దునే లేచి ప్రార్థన మేము చేస్తాము. ఆ ప్రార్థన మీకు ఇస్తాను. దాంట్లో ఈ దేశంలో పుణ్యస్థలాలు ఏమేమి ఉన్నాయో, కాశీ, కంచి, లేకపోతే ఇలాంటి పేర్లు, పుణ్య నదులు, పుణ్య పర్వతాలతో పాటు మహాపురుషుల పేర్లు ఉంటాయన్న, మేము స్మరిస్తాం దాంట్లో. ఆ మహాపురుషులు ఒక శంకరాచార్యుడు ఉన్నాడు, బ్రాహ్మణులే ఉండరు దాంట్లో. అంబేద్కర్ కూడా ఉంటాడు దాంట్లో, మహాత్మా పూలే ఉంటారు, సావిత్రి బాయి పేరు ఉంటుంది దాంట్లో, మహాత్ముల పేర్లలో. అది ఈరోజు కాదు, ఒక 60 ఏళ్ళ నుంచి మేము పాడుతున్న పాట అది. పొద్దునే లేస్తే మాకు ప్రాతస్మరణ అది. మీరు చెప్తున్న సెక్యులర్ అని, ఎక్కడ సెక్యులర్? మేము సెక్యులర్ ఇస్తాం. అసలు మేము దేవుళ్ళని కాదు పూజించేది, మహాత్ములను పూజిస్తాం. మీరు తీసుకోండి, అది తీసుకొని మీరు నోరు తిరిగితే మీరు చదవండి. నోరు తిరగదు మీరు చదవనీకే. ఇంత పొరగానే తీసిన పెట్టి చదివి ఇంత పొడుగు ఉంటుంది, అది చదవనీకే నోటికి వస్తుంది కొనవానికి. కనుక ఇప్పుడు నేను మోడీది ఎందుకు చెప్పాను, మీరు 20 ఏళ్ళ క్రితం జరిగింది కదా, ఆయన శీలాన్ని పరీక్షిస్తారా? ఆర్ఎస్ఎస్ కార్యకర్త శీలాన్ని ఎవడు పరీక్షించేది? మీరు ప్రాతస్మరణ చదవండి, ఆర్ఎస్ఎస్ అంటే ఏందో తెలుస్తుంది. అత్యంత ఆరాధ్యులను మేము పెట్టుకొని చదువుతున్నాము. దేశమంతా చదువుతాం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. మా క్యారెక్టర్ ఎవడు క్వశ్చన్ చేసేది? కనుక మేము ఆన్సర్ చెప్పాం అంతేగాని జవాబు రోజు లేచి ఇదే పనిగా చెప్పాం. కానీ నేను చెప్తున్నా, 2 క్లాసులే చెప్పిన అన్న. నేను చాలామంది చెప్పిన, అరే కనీసం మీ పేపర్లో అది జాగృతి ఉంటుంది, దాంట్లో రాపియండి అన్నాను. నేను రాపియలే. మా పెద్దలు ఉండి మేము పనిలేదా, ప్రచారం కొరకు పనిచేసామా అన్నారు. అనామికత అనేది మా వర్కింగ్ కార్యపద్ధతిలో ఒక భాగం అన్న. బుచ్చనన్న బాగా వినండి మీరు. అనామికత అంటే ఇంగ్లీష్లో అనానిమిటీ అంటాం. వ్యక్తి పేరు ప్రతిష్టల కోసం ఏ పని చేయకండి అని. ఇది భారతీయ కల్చర్ అన్న, ఇది మాది కాదు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము, భారతీయ సంస్కృతి వేరే కాదు. నేను ఆర్కే నారాయణ రాసినటువంటి అనానిమిటీ అనే ఒక ఇది రాశారు ఆర్టికల్. మీరు చదివి, నేను ఇంగ్లీష్ లిటరేచర్ కనుక చెప్తున్నా. ఇది ఈ కల్చర్లో భాగమని రాస్తాడు ఆర్కే నారాయణ ఇంగ్లీష్ లిటరేచర్లో. ఎందుకనంటే మీకు అజంతా, ఎల్లోరా, పెద్ద పెద్ద కళల దగ్గర పోయి నులితీగల మధ్యలో వెతుకుతారు ఈ ఆర్టిస్ట్ ఎవడు అని. ఎవడు పేరు రాసుకోలేదు, తన పేరు కోసం కళను సృష్టించలేదు భారతదేశం. అట్లనే ఆర్ఎస్ఎస్లో కూడా మనుషులు ఎవ్వరు కూడా వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకోరు, చేసిన పనిని కూడా ప్రచారం చేయరు. పని చేస్తూ పోవడమే తెలుసు, అంతే. గంతపూర్తి నేను గట్టిగా మీకు చెప్పగలను. వాస్తవానికి నేను ఎవరితో మాట్లాడాలి, చాలా ప్రశ్నలు మనం సరే ట్రెండింగ్ అయ్యే విషయాలు, ఆ రోజుకు వచ్చే విషయాలు 100 ఉంటాయి, ఎన్నెన్నో వచ్చిపోతూ ఉంటాయి, మనకు గుర్తుండవు. కానీ స్థిరంగా ఉన్నవి, గజిబిజి అవుతున్నాయి, ప్రజలకు అర్థం కాని విషయాలు ఉంటాయి, రకరకాల భావజాలాలు తెలుగు సమాజం మీద ఉన్నప్పుడు బహుశా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అసలు వాళ్ళు ఏం చేస్తున్న దాన్ని ఇంత ఓపెన్గా, ఇంత ప్రభావవంతంగా నాకు ఎవరు చెప్పలేదు. నా ఇంటర్వ్యూలో ఎవరు తారసపడలేదు. బహుశా మీ గురించి తెలిసిన వాళ్ళే నాకు ఎవరో కింద కామెంట్లు రాయడం, ఒకటి ఫోన్లు చేసి కూడా చెప్పడం, బహుశా అందుకే అయి ఉండవచ్చామనుకుంటున్నాను. నేను గడిచిన 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోదీ సంఘు నుంచి వచ్చిన వారే కాబట్టి అతని పరిపాలన హానెస్ట్గా చెప్పండి మీరు, ఎట్లా ఉన్నది? మొన్న ఎందుకు సీట్లు తగ్గినాయి? ఇంకా ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. మొన్న తగ్గడానికేమో మెయిన్ కారణము ఈ ఫాల్స్ నరేటివ్స్ను ఎదుర్కోవడంలో ఫెయిల్ అయిపోయాడు మోడీ కానీ, బీజేపీ కానీ. నరేటివ్ను కౌంటర్ నరేటివ్ చేయలేదు. అది సింపుల్, వాళ్ళు ఏదో లేపుతున్నారు బదలామా అంత మాత్రాన అని అనుకున్నారు. తప్పు జరిగిపోయింది అక్కడ. నరేటివ్స్ కారణంగానే ఫెయిల్ అయ్యారు, అంతే తప్పితే మిగతా ఏం లేదు. తర్వాత అచీవ్మెంట్స్ విషయంలో, వీటి విషయంలో నిన్ననే ఒక ఆర్టికల్ చదివిన, మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశారు. అది ఆర్టికల్ ఏమంటుంది అంటే, భారతదేశంలో కులము, మతము, ఇన్కమ్ 3 వీటి మీదనే ఎన్నికల క్యాంపెయిన్స్ జరుగుతుంటాయి. ఎప్పుడైనంతే మతము, హిందుత్వవాదము ఒకవైపు దొరుకుతుంది, దాన్ని బ్రేక్ చేయాలంటే కులమే ఆధారం అని ఇంకొక. 3వది రిచ్ పూర్ అనేది ఇన్కమ్ బేస్డ్గా జరుగుతాయని. అయితే మోడీ ఈ 3టికి అబో వచ్చేసి ఆయన పర్ఫార్మెన్స్ బేస్డ్
పాలిటిక్స్ను ఎంకరేజ్ చేశాడు బాగా. కాంపిటీషన్, మేము 5 ఏళ్లలో ఇంత చేసాం, 10 ఏళ్లలో ఇంత చేశామని ఫిగర్స్, ఫ్యాక్ట్స్ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం ఆయన చేస్తుంటాడు ఎప్పుడు కూడా. కనుక మోడీ గారు పాలకుడుగా ఇంతవరకు స్వాతంత్రంలో చూడని విజయాలను మన కళ్ళ ముందు చూపించారు. నేను నన్ను బాగా అప్పీల్ చేసినటువంటి దాంట్లో ఒక ఉదాహరణకు నేను మీకు చెప్పి క్లోజ్ చేస్తాను. ఆర్థికంగా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి, లేకపోతే రైల్వేస్ కానీ, లేకపోతే ఇవి కానీ, ఇవన్నీ ఓకే, అదంతా సరే. గాంధీ ఉద్యమకారుడు, ఒక్క స్వతంత్రం కోసమే కాదు, ఆయన మీరు చెప్పిన అంటరాంతనం మీద కూడా పనిచేసిండు కదా. అయితే రైల్వే ప్యాసింజర్స్ బిహేవియర్ మీద పనిచేసిండు ఆయన. అయితే శుభ్రత, శుచి మీద కూడా పనిచేసిండు. 3rd క్లాస్ ప్యాసింజర్స్ మధ్యలో తిరుగుతూ మీరు ఇక్కడ పల్లీలు అవి వేయకూడదు, శుభ్రంగా ఉంచుకోవాలి ఇది అని చెప్పాడు. దేశమంతా తిరిగాడు శుభ్రత మీద. మన దేశానికి కొన్ని ట్యాగ్స్ ఉంటాయి, పూర్ కంట్రీ, లేకపోతే ఇల్లిటరేట్ కంట్రీ, ఇగ్నోరెంట్ కంట్రీ, ఇలాంటి పదాలు బాధపడతాయి. అన్నిటికన్నా నాకు ఏంటంటే డర్టీ కంట్రీ, డర్టీ ఇండియా అంటే నాకు భయం వేసేది. ఎందుకు ఇట్లా, అది మన చేతిలో ఉంది కదా. గాంధీ కూడా చేయలేకపోయాడు ఈ మార్పు. మన శుభ్రత మన ఇంటి వరకే ఉంటాం, బయట తీసుకుపడి చెత్తపడేస్తుంది. ఈ దేశంలో కండ్ల ముందల హయ్యెస్ట్ ఓపెన్ డిఫికేషన్ బంగ్లాదేశ్ కన్నా ఎక్కువ మలం చేయడం అనేది మనమే ఎక్కువ ఉంటాం అన్నట్టు. ఎక్కడ పెట్టుకుంటాం మనం? 75 ఏళ్ళ తర్వాత ఈ తల తీసుకుపోయి ఏడే పెట్టుకుంటాం చెప్పండి. 24% మన యొక్క క్లీన్లీనెస్ కవరేజ్ ప్రపంచంలో లోయెస్ట్ ఉన్నది. ఇప్పుడు మీకు 82% యూనిసెఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది ఒక 6-7 ఏళ్లలో ఇంత మార్పు తీసుకురాగలిగాం. ఇది మోడీ ఒక 14-15లో ఎప్పుడు వచ్చి ఇట్లా ఢిల్లీలో ఊడుస్తుంటే వెంకయ్య నాయుడు ఆయన డ్రెస్ వేసుకుని వస్తే, ఇది ఎంత ఫోటోగ్రఫీ ప్రోగ్రామ్ ఇది, చాలా. ఇంకా మోడీ కూడా అట్లనే ఉన్నాడు, బీజేపీ వాళ్ళు లొల్లి చేస్తారని నేనే అన్న, కామెంట్ చేసిన. ఇది నమ్మకం లేదు నాకు రాజకీయ నాయకుల మీద, కానీ ఆయన అంత సీరియస్ ఉంటాడని నాకు తెలియదు. ఇప్పుడు దేశం అంతా కూడా శుచి, శుభ్రత. మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్లో మీరు పోతుంటారు కదా, చూస్తుంటారు కదా, నిజాముద్దీన్ అనే రైల్వే స్టేషన్ ఢిల్లీలో. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ అనకన్నా చెత్తకుండి అనే అనవచ్చు దాన్ని, అంత ఘోరంగా ఉండేది. ఎందుకంటే కూలీలు ఎక్కువ మంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది, ఇప్పుడు పోతే మీరు మెరిసిపోతుంటుంది ఇట్లా. ఎయిర్పోర్ట్లన్నీ, రైల్వే స్టేషన్లన్నీ ఎయిర్పోర్ట్లు లాగా అయిపోయినాయి. అంటే ప్రభుత్వాలకు సంకల్పం ఉంటే ప్రజలకు సంకల్పం ఉంది. ముఖ్యంగా ప్రజల్లో మార్పు వచ్చిందన్న, మీరు ఆశ్చర్యపోతారు. కాచిగూడ కాడ నేను సందులో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మెడిసిన్ కోచింగ్ కూడా అట్లా పోతుంటే, ఆడ మూత్రం పోతే ఓ రోజు చక్కగా గోడ మీద రాసి పోయి రాదు అంటే పోస్తూనే ఉన్నారు. అది చదువుకుంటూ పోస్తారు. 11వ చెప్పులు కట్టిండు. ఎందుకు ఇట్లా కట్టినా అని నేను చిన్న ఉంటే అప్పుడు అడుగుతుంటే, అంటే చెప్పుతో కొట్టినట్టు అంటాను. చెప్పు మీదే వచ్చిపోతుండ్రి, కాలువలు మాత్రం ఆగలేదు. తర్వాత హిందూ, ముస్లిం, క్రైస్తవ 3 ఇవి తెచ్చి పెట్టిండు. ఆడ పెడితే వీడు పోయి దాని మీద వచ్చిండు, వాడు పోయి దీని మీద వచ్చిండు, కానీ పోయడం మాత్రం ఆగలేదు. ఇది మొత్తం దేశం అంతా. ఇప్పుడు అవన్నీ ఏవి లేవు కదా, ఎక్కడ పోయినాయి మరి అంటే మంత్రి మూత్రశాలలు వచ్చినాయి, అక్కడక్కడ ఎక్కడ పబ్లిక్ టాయిలెట్స్ వచ్చినాయి, ఇవన్నీ మారిపోయింది, బుద్ధి మారింది. స్కూల్లో చాక్లెట్ ర్యాపర్ను స్కూల్ బేబీ కింద పడేస్తలేదు, తిని చెవులో పెట్టుకుంటుంది, నియరెస్ట్ డస్ట్బిన్ కొరకు ఎదురు చూస్తుంది. ఇది ఈ దేశంలో వచ్చిన మార్పు. ఒక మాటలో చెప్పినా మీకు, చిన్న బేబీ కూడా వేయడం లేదు. దేశం మారుతూ ఉంది. మనము యాక్సెప్ట్ చేయకపోతే ఎన్నడూ చేయలేము. కానీ మోడీ గారు మామూలుగా పనిచేస్తలేరు. ఆయన దేశాన్ని మార్చుకుపోతున్నాడు, తన వెంట తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. మన దేశం గర్వపడితే చాలు, మనకేం కావాలి, మనకు అందకపోవచ్చు ఏ లాభం. కానీ చిన్న పేదవాడిని కూడా అడ్రస్ చేస్తున్నాడు. మొదటిసారి డబ్బులు ఇదే రాజీవ్ గాంధీ అన్నాడు పాపం, ఆయన మంచి ఉద్దేశంతో అని అంటాడు, రూపాయి వేస్తే పోతలేదు 10 పైసలు పోతుంది. ఇప్పుడు అట్లా అనే పరిస్థితి మార్చింది కదా, మార్చాలి కదా. కనుక ఇది నిజం కదా, ఇది నిజం కదా. ఇది నిజాన్ని యాక్సెప్ట్ చేయనికే మీకు మానసిక స్థితి లేకపోతే తప్పు అనండి, ఏం పర్వాలేదు. కానీ చాలా గొప్ప మార్పు జరుగుతుంది ఈ దేశంలో. కానీ రాజకీయంగా 2 భావజాలాలు ఉన్నవారు, అటు ఇటు 2 భావజాలాలు ఉన్నవారు, ఒక మనిషిని ఒక మనిషిగా గుర్తించి ఒక మనిషిని ఒక మనిషిగా మారేటట్టు చేయడం అనేది బహుశా ఎన్నేళ్ళకు సాధ్యం కావచ్చు? అది ఎప్పుడైనా మార్పు కొద్దిగా పైనుంచి కిందికి రావాలి, కింది నుంచి పైకి పోదు. కనుక నాకు అనిపిస్తున్నది పాలకులు మారుతున్నారు. ఇప్పుడు నేను చూడలేదు నా కళ్ళతో ఏ పాలకుడు కూడా ఒక టెంపుల్ను కట్టిన కార్మికులను కాళ్ళు గడిగి నెత్తిన వసుకునే ఒక ప్రైమ్ మినిస్టర్ మన కళ్ళ ముందర ఈరోజు కనిపిస్తున్నాడు. కనుక పక్కల కూర్చుని పెట్టుకొని ఫోటోలు దిగే ప్రైమ్ మినిస్టర్ కనిపిస్తున్నారు. పైనుంచి కిందికి రావాలి ఈ మార్పు. అది ఒక సందేశం మాత్రమే.
మనం దయచేసి అర్థం చేసుకోవాలి. అది ఒక మీడియాకి ఇచ్చే పోజ్ కాదు అది. ఇప్పుడు మోడీ గారు మొదటిసారి పార్లమెంట్కి వచ్చినప్పుడు సడన్గా బోరబొకల పడి మొక్కిండు. ఆయనకు అనిపించింది, ఎందుకంటే ఇంత అయినాక ముఖ్యమంత్రి 4 సార్లు 5 సార్లు అయినాక ఆయన మొదటిసారి పార్లమెంట్ లోపలికి వస్తున్నప్పుడు ఆయనకి ఎమోషనల్ ఫీల్ అయ్యిండు, మొక్కిండు. ఇది మామూలు భారతీయుడికి ఉండేటువంటి ఎమోషన్, ఇది కామన్ మ్యాన్కు నీకు నాకు కూడా ఉంటుంది. ఫస్ట్ టైం వస్తున్నాం అనుకో, నీ అమ్మ దీంట్లోకి వస్తున్నాం, అది కూడా పోయి ప్రైమ్ మినిస్టర్ అయ్యి వస్తున్నాం, మన లైఫ్లో దీంట్లో కాలు పెట్టిందే లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తావు, చక్కగా మొక్కుతావు. మొక్కి ఒక మెసేజ్ ఇచ్చిండు ఈ దేశానికి, ఏమని అంటే, అరే ఇదే మనకు టెంపుల్ అని, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అని. దీని మీద గంట ఉపన్యాసం ఇస్తే కూడా నీవు గౌరవించవు దేన్ని, పార్లమెంటును. అదే అంబేద్కర్ మహాశయుడు ఇచ్చిన పార్లమెంటుకు ఎంత విలువ తెస్తాడంటే ఆయన అట్లా బోర్ల పడి తీసుకొస్తాడు. ఇవన్నీ పోజులు కావు, ఇవన్నీ నాటక్ కాదు, ఇది నాటకబాజీ కాదు ఇది. అందుకని అది చెప్పాను మీకు, వీధుల్లో పడి నడిచిండు అని. ఆయన ప్రైమ్ మినిస్టర్ కాలేదు కదా అప్పటికి. కనుక విషయం ఏంటంటే మార్పు అనేది పైనుంచి కిందికి రావాలి, అర్థం చేసుకోవాలి, అందరము మారాల్సిందే దీంట్లో, తప్పదు. కానీ దగ్గర మనం గంట సేపు మాట్లాడింటాం. ఈ గంటలో మీకు 40-50 సంవత్సరాల మీ జీవిత అనుభవం ద్వారా చెప్పిన విషయాలు ఎక్కువ ఉన్నాయి. అది సిద్ధాంతపరంగా. బస్ ఆర్ఎస్ఎస్ ప్రస్తావన ప్రతిసారి మీ ఫేస్లో, మీ ఎక్స్ప్రెషన్లో చాలా స్పష్టమైన మార్పు కెమెరా రికార్డ్ అయింది. అది ఏ భావోద్వేగం మీ లోపల ఉన్నది, లైక్ ఎ మదర్. ఇంటర్వ్యూ ప్రారంభంలో 2 పేర్లు తీసుకున్నారు మీరు, ఆ ఇద్దరేగా రెచ్చగొడుతున్నదని. మాట్లాడుతున్న దాంట్లో ప్రతి మనిషి మారాలని, ప్రేమ దయతో ఉండాలని మాట్లాడిన మీరు, మీకు ఆపోజిట్ సిద్ధాంతాన్ని చెప్తున్న 2 పేర్లు, వాళ్ళు ప్రొఫెసర్, 2 టీచర్లే వాళ్ళు కూడా మీలాగానే, మీరు చెప్పింది కదా, అది ఎట్లా జస్టిఫై చేసుకుంటారు? ఈరోజు కూడా ఇంత వయసు వచ్చాక కూడా, ఇంత వయసు, నేను మొన్న కూడా రాధా హత్య అప్పుడు నేను అడిగిన, మీడియాతో రౌండ్ టేబుల్ పెట్టి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అడిగిన, రండి మీరు బయటకు వచ్చి ఖండించండి, ఏం జరుగుతుంది, రాధా హత్య నోరు మూసుకొని ఉంటాయింది. సైలెన్స్ ఇట్స్ వెరీ డేంజరస్. ఇది ఏ టైంకి రావాలి, ఆ టైంకి రావాలి కదా, తప్పని చెప్పాలి కదా. అది నేను ప్రశ్నిస్తున్నాను. వాళ్ళ ఏజ్ను, వాళ్ళ యొక్క విఘ్నతను, దాన్ని నేను క్వశ్చన్ చేయను, వాళ్ళ ఏజ్ను గౌరవిస్తాను. కానీ తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పి, ఇప్పుడు బాలగోపాల్ ఉన్నాడన్న, బాలగోపాల్ ఎప్పుడూ విభేదించిండు. కనుక ఈ పౌర హక్కులు అంటే అందరి హక్కులే, ఈ నక్సలైట్ల హక్కులు కాదు ఇది అని బాలగోపాల్ చెప్పిండు. అది నేను చెప్పలేదు. ఆయన అంటే గౌరవం మాకు, ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన మార్చుకున్నాడు. కనుక మీరు చెప్పేది బూటకపు సిద్ధాంతం, అది బూటకపు హక్కులు. అవి మీరు చెప్పేవి బూటకపు ఎన్కౌంటర్ అంటారు కదా, బూటకపు హక్కులు మీవి చెప్పేవి, ప్రజా హక్కులు కాదు. కనుక పేదోడు దిక్కులేని వాళ్ళకు అంటే మాదిగల పిల్లని చంపేస్తే వాడు అడగడని మీరే అనుకుంటున్నారు. ఇంత మాట్లాడతారు మీరు. నేను నిమ్న వర్గాల పిల్ల అయినందుకు అడుగుతున్నా నేను. మరి నీలాంటి పెద్ద మనుషులు అన్నప్పుడు పెద్ద మనుషులు రాకుండా బయటకు వచ్చి నిజం పలకాలి, తప్పు జరిగింది అని చెప్పాలి. చెప్తే నేను ఈ సొసైటీ వెల్కమ్ చేస్తుంది కదా. తప్పే కదా అన్న. 8 ఏళ్ళు పనిచేసింది, మీకు ఆమె ఇన్ఫార్మర్గా మారింది అని ఉండొచ్చు, అది నేను తప్పని అంటలేను. ఉంటే మీరు ఏం చేసిండ్రు, బహిష్కరించిండు, ఇంటికి పంపించేయండి ఆమెను. ఇంకా ఆమె సావేదో వస్తుంది, ఆమె బతికేదో బతుకుతుంది. నేను మిమ్మల్ని నిందిస్తున్నా ఏమని అంటే, పోలీసులో ట్రాప్లో పడ్డది, వాళ్ళ మాట వింటుంది ఆమె అని మీరు అంటున్నారు కదా. మీ ట్రాప్లో పడింది కదా 8 ఏళ్ల క్రితము, మీ ట్రాప్లో పడింది అని అంటున్నాను నేను. వచ్చింది ఇప్పుడు పోలీసుల ట్రాప్లో పడింది. ఎప్పుడు, వయసు వచ్చాక 17 ఏళ్ళప్పుడు మీ ట్రాప్లో పడ్డది. 24 ఏళ్ళు వచ్చేసరికి ఆమె సొంతంగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ టైంలో నువ్వు ఏం చెప్తున్నావు అనేది చాలా ముఖ్యం. నేను అందుకే మావోయిస్టులను నేను ఏమని ప్రశ్నిస్తున్నా అంటే, చిన్న వయసులో ఉన్నప్పుడు పడతారు పిల్లలు, ట్రాప్ అవుతారు, ఎమోషనల్ ఉంటారు. వాళ్ళు 24-25 దాడుతుంటే సొంతంగా ఆలోచిస్తారు. సొంతంగా ఆలోచిస్తున్నప్పుడు నువ్వు చెప్తున్నదేది, నువ్వు చేస్తున్నదేది కళ్ళ ముందుగా అనిపిస్తుంది నాకు. నేను ఏదో ఇక్కడ ఉన్నప్పుడేమో స్వర్గం అది ఆడ దేశం కొరకు పేదోడి కోసం ఏమో చేస్తుందని పోతాను. నేను ఆడిపోయినాక సిద్ధాంతం చెప్తున్నది ఒకటి, ఆడ ప్రాక్టీస్లో ఉన్నది ఒకటి అనిపించింది అనుకో. పెద్ద లీడర్లు అనుకున్న వాళ్ళు ఆడపిల్లల విషయంలో వ్యవహారం సరిగా లేదు, ఇంకేదో విషయంలో సరిగా లేదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయినప్పుడు వెంటనే నాకున్న గురి తప్పిపోతుంది. మీరు మిస్ అవుతున్నారు, మీరు ప్రమాదంలో ఉన్నారు అని అంటున్నా నేను. మా వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేటువంటి అరగోపాలు ప్రమాదంలో ఉన్నారు. మీరు ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడం లేదు. కనుక పిల్లలను ట్రాప్ చేయకండి, చేయకముందే కమిట్మెంట్తో ఉంచుకోండి. పోలీసులకు నాలెడ్జ్ ఉంటుందా అండి? పోలీసుల ట్రాప్లో పడ్డారు, పైసల ట్రాప్లో పడి ఉంటారు. పోతే వాళ్ళ తమ్ముడు పడ్డాడు కదా,
వానికి ఏం తెలుసు, వాణ్ణి నిందిస్తారు ఏంది? పైనుంచి మీరు ఇంకా ఎంత ఘోరం అంటే అమ్మాయి తప్పు ఒప్పుకున్నది కనుక ఈ శిక్షకు నేను అర్హురాలని అడిగింది, అందుకే చంపేసినామంట. ఇది ఏమన్నా వాదన్న? గణేష్ రాసిన లెటర్లో రాస్తాడు, నన్ను చంపమన్నది మేము చంపినాము అని అంటారు. మీకు ఎవడిచ్చింది లైసెన్స్? పోలీసు వాళ్ళని ప్రశ్నిస్తారు. పోలీసులకు అంబేద్కర్ ఇచ్చాడు తుపాకీ, మీకు ఎవడిచ్చింది అని అంటున్నా నేను. కనుక మా వాళ్ళు గురి పెట్టిన తుపాకీ అంబేద్కర్ పైన పెట్టినటువంటి గురి అది అని అంటున్నాను. మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత భిన్న స్రవంతుల ఆలోచనలను ఒక 50-20 సంవత్సరాలుగా రైటిస్టులు చేసిన దానికంటే ఒక మొబైల్ ఫోన్ భారతీయ సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసింది. ఎవరు ఏమిటో కూడా జనం తేల్చేటట్టు చేసినట్టు మీరు అంగీకరిస్తారా? ఓపెన్గా అంగీకరిస్తారు చాలా. ఎందుకంటే కొంతమంది 4 జర్నలిస్టులు రాసే వ్యూ కాదు. ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా వ్యూస్ ఉన్నాయి, బయటకు వస్తున్నాయి. తప్పులు ఉన్నాయి దాంట్లో, తెలియక రాసేటివి ఉంటాయి, తెలిసి రాసేటివి ఉంటాయి. కనుక దీంట్లో నుంచి బయటపడడం కూడా చాలా కష్టమే. వాట్సాప్ యూనివర్సిటీ అంటే చెడ్డ పేరు ఉంది, అది మంచి పేరు రావాలి నిజంగా అయితే. కనుక దాంట్లో నుంచి సమాజం మెల్లమెల్ల మెలుకుంటుంది. చదువు పెరిగే కొద్దికి ఇవి కూడా మారుతాయి. కనుక అదొక విప్లవం, అందులో నుంచి మనం బయటికి రావాలి. చాలా మంచిది. దాన్ని అయితే నేను నెగిటివ్ అభిప్రాయం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఎవరికైనా సరే మాటలు మనం ఉపయోగించే పదజాలము, వాక్య నిర్మాణము గాంభీర్యంగా ఉండవచ్చు, శుతిమెత్తగా ఉండవచ్చు, ఎదుటివారి హృదయాలను గెలుచుకునేలా ఉండవచ్చు, బాధ పెట్టేలా ఉండవచ్చు, ఎట్లా ఉండవచ్చు. కానీ ఆచరణ ఏమిటనేది చాలా ప్రధానమైంది. ఏం ఆచరిస్తున్నాం మనం అనేది మనం ఏమిటో చెప్పేస్తుంది. ఇవాళ మనం వారి అనుభవంతో మాట్లాడిన మాటలు, భారతీయ సమాజంలో చర్చ జరుగుతున్న విషయాలు, ఏ మాట కామాట ఎక్కడనో దగ్గర అంశాలపైన ఓపెన్ చర్చ జరగాలి. ఇంత సమాచార స్రవంతి కనుమూసి తెరిచేలోపు కొన్ని వందల వీడియోలు మన ఫోన్లలో వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ సందర్భంలో జరుగుతున్న ఒకనొక ఇంటర్వ్యూ, ఒకనొక చర్చ ఇది. నేను ఇంటర్వ్యూ ఇంతమందికే 2 సార్లు చెప్పిన, వారిని ఇంటర్వ్యూ చేయమని కొంతమంది అన్నారు. కింద కామెంట్ రాయడం, చెప్పడం, కలిసినప్పుడు మాట్లాడడం, వీటి వలన ఒకనొక అంశానికి సంబంధించిన భిన్న భావాజాలను కలిగిన వారు చాలా రకాలుగా వేస్తున్న ప్రశ్నలకు మరొక చర్చగా, ఆ ప్రశ్నలను సమాధానంగా చేసిన ఒకనొక ఇంటర్వ్యూ ఇది. థ్యాంక్ యూ.